తెలంగాణ ఏర్పడ్డాక ఫస్ట్ ద్రోణాచార్య నాదే. వా సో దట్ ఈస్ బికమ్ హిస్టరీ. నాకు వితౌట్ అప్లయింగ్, వితౌట్ ఇంటర్వ్యూ, వితౌట్ బ్రైడ్, ఐ గాట్ ఎ జాబ్. సో ఐ ఫీల్ సమ్వేర్ ఎల్స్ ఐఎమ్ ఆన్సరబుల్ ఫర్ divine or God, whatever you say. Every child should be given a choice to play, not by chance. ఛాన్స్ కాదు చాయిస్. Choice. కెన్ ఐ నో యువర్ ఏజ్? Yeah, will you guess me? As a coach, I should be fit. ఎవ్రీ కోచ్ ఇస్ నాట్. Yeah, it's all depends upon it. అట్లాంటి కొంతమంది డాక్టర్స్ మంచిగా ఉంటారు, కొంతమంది డాక్టర్స్ వాళ్ళే పుట్టలు వేసుకుని వాళ్ళే ఇలా ఉంటారు. అన్ఫార్చునేట్లీ హీట్స్ తర్వాత ఫైనల్స్ ముందు ద డే సేమ్ థింగ్ షీ వాస్ గెటింగ్ ఫీలింగ్. But she decided to run, so she got a bronze. In Deepti's case, it's not like that. Only work only in your hands. Until unless she wins, you are not sure that she is going to get a medal. Athletics లో 99% come from poor background. బయట ఏంటంటే గెలవడానికి ఇస్తారు, గెలిచిన తర్వాత కొంచెం ఇస్తారు. మనోళ్ళు గెలిచిన తర్వాత అన్ని ఇస్తారు, గెలవడానికి ఏముండదు. ఒక గ్రేట్ కోచ్ చాలా మంది క్రీడాకారులను తయారు చేస్తారు అథ్లెట్స్కి. అదేవిధంగా ఒక మంచి అథ్లెట్స్ కూడా మంచి కోచ్ని తయారు చేసుకోవాలి. అచీవ్మెంట్స్, యువర్ ఓన్ సక్సెస్. కానీ కోచింగ్లో ఎలా అంటే యూ హ్యావ్ టు బీ హ్యాపీ బై సీయింగ్ సంబడీస్ సక్సెస్, నాట్ యువర్స్. యూ కాంట్ డూ ఎవ్రీథింగ్ బికాస్ ఐ ఆల్వేస్ బిలీవ్ యూ కెనాట్ చేంజ్ ద వరల్డ్, బట్ డెఫినెట్లీ యూ కెన్ చేంజ్ సంబడీస్ వరల్డ్. కొంతమంది పిల్లలు పేదవాళ్ళుగా పుట్టచ్చు, కొంతమంది పిల్లలు ధనవంతులుగా పుట్టచ్చు, కానీ ఎవరు చెడ్డవారుగా పుట్టారు. ఉన్నప్పుడు ఇవ్వడం కాదు, ఉన్నంతలో ఇవ్వడం గొప్పతనం. ఇఫ్ యూ టేక్ కేర్ ఆఫ్ అదర్స్ చిల్డ్రన్, గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ కేర్. సో దట్స్ వాట్ హ్యాపెండ్ ఇన్ మై కేస్. ఇదంతా చూసిన తర్వాత మీ లైఫ్ లో వాట్ యూ ఫీల్ దిస్ ఇస్ అబౌట్ లక్ ఆర్ హార్డ్ వర్క్? Welcome to another episode of Life Labs. Today, we have with us a renowned fitness and high performance coach from Hyderabad who has trained some of the India's most celebrated sports personalities, including VVS Lakshman, PV Sindhu, and Gopichand Garu. Welcome to Life Labs, sir. సో ఐ జస్ట్ వాంటెడ్ టు నో స్టార్టింగ్ నుంచి మీ అసలు లైఫ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? హౌ డిడ్ యూ స్టార్ట్ దిస్ జర్నీ ఆఫ్ ఫిట్నెస్? ఐఎమ్ లైక్ any ordinary child, right? Low middle class family. My father was in electricity board. He was working as a attendant. My mother was a homemaker. ఓకే. So not well educated family. Mallaya, my father, and Upalama, my mother. And we had three siblings. My elder brother Saraya, second one is Mohan, and I was third, and one sister. So it is, my house was very near to Bhadrakali temple tank. So akade government school, it's like any ordinary child life. It started. It was my, I think after 10th intermediate, నాకు మా వాడలో సారంగపని అండ్ ప్రభాకర్ అని ఇద్దరు పరిగెట్టే వాళ్ళు. ఓకే. సో వాళ్ళతో ఫ్రెండ్షిప్ అయింది ఇంటర్మీడియట్లో. సో వాళ్ళతో పరిగెట్టడం మొదలుపెట్టి అలా స్పోర్ట్స్ క్యారియర్ స్టార్ట్ అయింది. సో యా, ఫస్ట్ ఇంకా అదేం లేదు, వాళ్ళు జస్ట్ వాళ్ళతో వెళ్ళాము, ఇంకా అట్లా అలవాటు అయిపోయింది. సో ఆ విధంగా దెన్ ఐ స్టార్టెడ్ మై స్పోర్ట్స్ క్యారియర్. సో దాని తర్వాత ఐ ప్లేడ్ నేషనల్స్ అండ్ ఆల్ ఇండియా యూనివర్సిటీస్ అండ్ ఆల్. సో వెన్ ఐ వాజ్ డూయింగ్ మై డిగ్రీ ఫైనల్, సో ట్రైనింగ్ చేస్తా అంటే ఐ గాట్ ఎ ఫ్రాక్చర్ ఇన్ మై లెగ్, లెఫ్ట్ యాంకిల్. సో దట్ వాజ్ మై ఎండ్ యాజ్ ఎ కాంపిటేటివ్ అట్లెట్. దెన్ ఐ వెంట్ ఫర్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వాజ్ దేర్, గురు అని. సో అక్కడ అలగప్ప యూనివర్సిటీలో అప్పుడు ఫస్ట్ టైం మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ 2 years కోర్స్ స్టార్ట్ చేశారు తమిళనాడులో. సో నా ఫ్రెండ్ ప్రసాద్ పేపర్ కటింగ్ తీసుకొచ్చి ఇక్కడ 2 years కోర్స్ పడ్డది, వై కాంట్ యూ గో అండ్. సో ఆ విధంగా దానికి అప్లై చేశాను. లక్కీలీ ఏంటంటే మై కోచ్ వై రామకృష్ణ గారు, ఈ వాజ్ మై కోచ్. అతని పోస్టింగ్ అక్కడ ఉంది తిరుచి. సో ఇది ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజ్ కారేకుడిలో ఉంది, దాని పక్కకే తిరుచిలో రామకృష్ణ గారు పనిచేసేవారు. సో తనని కాంటాక్ట్ చేసి ఇట్స్ వెరీ గుడ్ యూనివర్సిటీ, వై కమ్ అని చెప్తే అక్కడ వెళ్ళి జాయిన్ అయ్యాను. సో లక్కీ ఫస్ట్ టైం ఐ వాజ్ లివింగ్ మై హోమ్. దట్ దానికన్నా ముందే ఇది ఫ్రాక్చర్ అయింది. డిగ్రీలో ఫ్రాక్చర్ అయిన తర్వాత ఇంకా రికవర్ అయిన తర్వాత దెన్ ఐ వాంటెడ్ టు పర్సూ ద ఓకే ప్రొఫెషనల్ కోర్స్. ఆయన కూడా చేయాలనుకున్నారు. అది నైస్. సో ఆ విధంగా అక్కడ వెళ్ళి జాయిన్ అయ్యాను. ఓకే. సో అంతవరకు నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. సో అది కాపువాడ మచిలీ బజార్ హై స్కూల్ అని. సో అక్కడ పోయిన తర్వాత ఏంటంటే వాళ్ళకు తెలుగు రాదు, నాకు తమిళ్ రాదు. సో ఓన్లీ ద వే ఈజ్ ఐ హావ్ టు లర్న్ ఇంగ్లీష్. సో ఆ విధంగా ఐ పిక్డ్ అప్ ఇంగ్లీష్.
సో ఎవ్రీ సెకండ్ సాటర్డే ఐ యూస్ టు ట్రావెల్ ఫ్రమ్ కారైకుడి టు తిరుచి. సో అప్పుడు మా కోచ్ రామకృష్ణ గారి దగ్గర దే వాజ్ లాట్ ఆఫ్ ఇంటర్నేషనల్ అథ్లెట్స్. అన్నావి అని దట్ టైమ్ ఈ వాజ్ అ నేషనల్ హై జంప్ రికార్డ్ హోల్డర్. ముజిదా బేగం అని లాంగ్ జంపర్ స్టార్ వర్స్ ఉండేవాళ్ళు. అయితే వాళ్ళతో నేను బయట తిరిగేవాడిని. సో దే యూస్ టు బి ట్రీటెడ్ యాజ్ ఎ సెలబ్రిటీస్. కానీ వాళ్ళ గ్రౌండ్కి వస్తే మా కోచ్కి ద వే దే గివ్ ద రెస్పెక్ట్ అండ్ దే టచ్ ద ఫీట్, నాకు దట్ రియలీ దట్ అపీల్ టు మీ. అరే అరే ఇలా అవ్వచ్చు మనం, అంత పెద్ద సెలబ్రిటీస్ కోచ్కి అంత గ్రౌండ్లోకి వచ్చి. సో ఆ విధంగా సమ్వేర్ ఇట్స్ గాన్ టు మై మైండ్. సో దెన్ ఎంపీడ్ అయిన తర్వాత దెన్ ఫస్ట్ టైం I came to Hanamkonda. Okay. This was which year? It was 85 to 87 I did degree. Then 87 to 89, 2 years I did master of. సో అక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ సుబేదార్లో కాకతీయ హై స్కూల్ అని ఉండే ఇంగ్లీష్ మీడియం. సో అక్కడ ఫస్ట్ జాబ్ చేశాను. సో లక్కీలీ ఐ కుడ్ గివ్ గుడ్ రిజల్ట్స్ ఇన్ 1 year. ఫస్ట్ ఇయర్లోనే మాధవి అని ఒక అమ్మాయి, షీ బికమ్ ఏ లాంగ్ జంపర్. రఘువీర్ అని జావలిన్ త్రోవర్. సో వన్ ఆఫ్ ప్రేమ్నాథ్ అని ఒక ఫుట్బాల్ కోచ్ ఉండే, తను నన్ను చూశాను, నన్ను మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసి ఇంత రిజల్ట్ ఇస్తున్నావు, ఇఫ్ యూ గో ఇన్ డిప్లొమా ఇన్ కోచింగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్లో ఇంకా యూ కెన్ డూ బెటర్. సో దెన్ ఫర్ దట్ ఐ అప్లైడ్. బెంగళూరులో ఉంది అది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్. ఇది మన తెలుగు స్టేట్స్ లేదు, అది ఒక బెంగళూరు. యూ హ్యావ్ ఏ పట్యాల రాలేదండి అంటే ఆ ఇన్స్టిట్యూషన్స్ చాలా సెంట్రల్ గవర్నమెంట్. ఓకే. సో కొన్ని సెలెక్టెడ్ ఏరియాస్లోనే ఉంటాయి ఎడ్యుకేషన్ అంటే యూనివర్సిటీ అది. సో నేను అప్లై చేశాను, ఐ గాట్ అ సీట్. సో నేను శ్రీదేవి మేడం అని ఉండే మా కాకతీయ స్కూల్, ఆమెకి వెళ్ళి చెప్పాను ఇలా నాకు సీట్ వచ్చింది అని. తను చెప్పింది ఎంత దట్ వాట్ ఈస్ ఫీ స్ట్రక్చర్. సో 10 monthsకి ఎవ్రీ మంత్ 300 rupees మనం మెస్ ఫీజ్ అంటే గవర్నమెంట్ సబ్సిడీ మీద ఉంటుంది. సో సమ్ ఫీజ్ అని అంటే షీ టోల్డ్ మీ ఐ విల్ పే ఆల్ దిస్ expenses, you finish of course and come back here only. She was the one who suggested you to do the diploma. So owner cum principal ఆమె. సో ఆ విధంగా నేను బెంగళూరు వెళ్ళాను. సో ఐ జాయిన్. అక్కడ ట్విస్ట్ ఏంటంటే వీ హ్యాడ్ 29 members బ్యాచ్. అందులో 11 members ఆర్మీ వాళ్ళు ఉండే, ఆర్మీ రిటైర్డ్ అంటే ఆర్మీ వాళ్ళు స్పోర్ట్స్ మెన్. అయితే అప్పటికి నేను ఎంపీఎడ్ చదివాను కాబట్టి ప్రతి ఏదైనా డౌట్ అంటే వాళ్ళు వచ్చి నన్ను అడిగేవాళ్ళు. ఓకే. సో ఆ డౌట్స్ నేను క్లియర్ చేసాను. ఓకే. సో అది డిప్లొమా కోర్స్ కాబట్టి వీ హ్యాడ్ ఏ క్లాస్ టెస్ట్. 1 month కాగా క్లాస్ టెస్ట్ పెట్టారు. దాంట్లో వాళ్ళకి నాకంటే ఎక్కువ మార్కులు వాళ్ళకి వచ్చాయి. అయితే వాళ్ళు ఎక్స్ సర్వీస్ మెన్ కాబట్టి వీకెండ్స్ డ్రింక్ చేస్తారు వాళ్ళు. ఆ డ్రింక్ చేసి నా మీదనే జోకులు కట్ చేశారు. అరే అడిగి రమేష్కి చాలా ఏదో వస్తుందని మనం పోతే వానికి మనకంటే తక్కువ మార్కులు వచ్చినాయి, నాకెక్కడో అరే ఇదేంటి అని కనీసం వీళ్ళకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని ఐ స్టార్టెడ్ స్టడీయింగ్ వెరీ హార్డ్. ఎందుకంటే ఆర్మీ వాళ్ళు అని. సో ఐ వాజ్ సో అట్లా అని ఐ వర్క్ హార్డ్. సో ఆఫ్టర్ 3 months వీ హ్యావ్ ఏ 6 months తర్వాత ఫస్ట్ సెమిస్టర్ ఉంటుంది. ఆ ఫస్ట్ సెమిస్టర్ వీళ్ళ కోసం చదివితే ఐ టాప్ ద క్లాస్. క్లాస్ టాప్ వచ్చింది కాబట్టి ఇక తప్పదు, యూ హ్యావ్ టు మెయింటైన్ దట్. సో యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. సో ఆ విధంగా ఐ బికేమ్ ఏ టాపర్ ఇన్ 1992 నేషనల్ స్పోర్ట్స్ బెంగళూరులో డిప్లొమా ఇన్ అథ్లెటిక్స్. సో లక్కీలీ ఏంటంటే దట్ వాజ్ లాస్ట్ బ్యాచ్ ఇన్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. హూఎవర్ టాప్స్ వితౌట్ ఇంటర్వ్యూ, వితౌట్ అప్లయింగ్, దే విల్ గివ్ ద జాబ్. సో అది లాస్ట్ బ్యాచ్. సో నేను ఎక్కడ పోయినా నా టాక్స్ అదే షేర్ చేస్తాను. బికాస్ అందరు అంటారు ఆఫ్టర్ 30 years స్టిల్ యూ హ్యావ్ సేమ్ ఎనర్జీ, సేమ్ కమిట్మెంట్, సేమ్. అది ఎలా అంటే సో వాజ్ నాకు వితౌట్ అప్లయింగ్, వితౌట్ ఇంటర్వ్యూ, వితౌట్ బ్రైవ్, ఐ గాట్ ఎ జాబ్. సో ఐ ఫీల్ సమ్వేర్ ఎల్స్ ఐఎమ్ ఆన్సరబుల్ ఫర్ డివైన్ ఆర్ గాడ్, వాట్ ఎవర్ యూ సే, ఐ డోంట్ నో, బట్ ఐఎమ్ ఆన్సరబుల్. సో ఎండ్ ఆఫ్ మై లైఫ్ ఇఫ్ సంబడి ఆస్క్ you have given everything, what you have given back? So that one point always keeps motivating me and all. సో అందుకే నేను కొన్ని సర్వీస్లలో అదే చెప్తాను, ఇది పోలీస్, టీచర్స్, డాక్టర్స్, ఇటువంటి ప్రొఫెషన్స్లలో డౌన్ ద లైన్ దేర్ షుడ్ బి లైక్ దిస్ స్మూత్ పాత్ వేర్ దే డోంట్ నీడ్ టు థింక్ బ్యాక్. సపోజ్ ఇఫ్ ఐ మైట్ have got a job with giving bribe or anything, somewhere else it might have been in my back of my mind. డాక్టర్సే కావచ్చు, అంత డొనేషన్స్ కట్టిన తర్వాత అండ్ ప్రొఫెషన్ ఈజ్ సర్వీస్ కానీ జరిగేది. సో అదేవిధంగా కొన్ని ప్రొఫెషన్స్లో మాత్రం ద పాత్ షుడ్ బి. ఇప్పుడు బికాస్ వీ వెంట్ ఫర్ క్యాంప్స్, క్యూబా, ద క్యూబన్ డాక్టర్స్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్
డాక్టర్స్ ఇన్ ద వరల్డ్. అక్కడ ఏంటి అని అంటే అప్లికేషన్ నుంచి మొదలు పెడితే టు కమ్అట్ ఫ్రమ్ ద డిగ్రీ యూ డోంట్ నీడ్ టు పే ఈవెన్ సింగిల్ రూపీ. దట్ ఈస్ ద రీజన్ దే ఆర్ ద బెస్ట్ డాక్టర్స్ ఇన్ ద వరల్డ్. సో అలాగే కొన్ని సర్వింగ్ ప్రొఫెషన్స్లో మాత్రం ఇలాంటి పీపుల్ వస్తే బాగుంటుంది. Correct. Where you have the energy from the top, and you're directly serving the public. So దాంట్లో you shouldn't be doing అని మీరు Yeah, so because it's my personal experience. So then I finished my toppers కాగానే then I got a job in పటియాలలో, sorry ఇక్కడ చిక్మగళూరు. So first job was mine, but since I gave the word to my madam, I went to madam చూడండి ఇట్లా I got a central government direct job. So if you say I will go, otherwise I don't go. అయితే శ్రీదేవి మేడం షీ హాస్ ఎ బిగ్ హార్ట్. తను ఏం చెప్పిందంటే దిస్ సాలరీ వాట్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ఐ కెన్ గివ్, బట్ టుమారో నోబడి షుడ్ సే దట్ ఐ స్టాప్ యువర్ క్యారియర్. సో హర్ హస్బెండ్ వాజ్ దేర్, వసంతరావు అని. హీ వాజ్ ఎ లెక్చరర్ ఇన్ కాకతీయ మెడికల్ కాలేజ్, ప్రొఫెసర్. సో హీ ఈస్ ద బెస్ట్ గైడ్, యూ గో అండ్ ఆస్క్ అని చెప్తే ఆయన దగ్గరికి వెళ్తే ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. హనంకొండలో ఫేమస్ బట్టల షాప్ ఏంటి అప్పుడు, ప్రకాష్ క్లాస్ స్టోర్ అని ఉంది కదా అన్న. నువ్వు అక్కడ పోయి బట్టలు కొన్నాక ఇంటికి వెళ్ళిన తర్వాత షాప్ పేరు గుర్తుపెట్టుకుంటావా అన్నాడు. నేను ఎందుకు పెట్టుకుంటా, షాప్ కొన్నామని. కానీ నీ ప్రొఫెషన్ అలా కాదు. ఇఫ్ యూ ప్రొడ్యూస్ సంబడి లైఫ్ లాంగ్ దే విల్ రిమెంబర్ యూ. సో దట్ ఈస్ ద ప్రొఫెషన్ యూ హావ్ టు గో. ఇక్కడే ఉన్నాం అనుకో, సుబేదార్లో ఉండేది అది ఆ స్కూల్. మీ ఇల్లు మచిలీ బజార్లో ఉంటుంది, మచిలీ బజార్ సుబేదార్ ఇక్కడనే ఎండ్ అయిపోతుంది. సో బెటర్ గో. సో ఆ విధంగా ఐ వెంట్ అండ్ జాయిన్ ద జాబ్. సో దెన్ ఐ స్టార్టెడ్ మై ప్రొఫెషనల్ క్యారియర్. మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది పైన? యా, అంటే మై మదర్ అంటే బికాస్ అగైన్ దేర్ ఈస్ ఇనిషియల్ ఇంపాక్ట్. మై ఫాదర్ వాజ్ వెరీ జనరస్ ఇన్ హెల్పింగ్. ఓకే, రైట్. అంటే చిన్నప్పటి బికాస్ సంబడి ఆస్క్ యూ ఆర్ హ్యావింగ్ ఎనీ ఎయిమ్ టు బికమ్ లైక్ దిస్ ద్రోణాచార్య కానీ ఇండియా కోచ్, బికాస్ అటువంటి ఏరియాలో పుట్టి అటువంటి అట్మాస్ఫియర్లో పెరిగి ఇఫ్ సంబడి సేస్ ఐ హ్యావ్ ఎ గోల్ మీన్స్ ఇట్ ఇస్ జోక్. అక్కడ ఏమీ తెలియదు, జస్ట్ గెట్ అప్ అండ్ గో అండ్ ప్లే, మూవ్ ఆన్ అంతే. బట్ వెన్ ఐ లుక్ బ్యాక్ నౌ హౌ ఐ బీన్ షేప్డ్ అండ్ హౌ వాట్ ఆర్ ద థింగ్స్ ఇంపాక్టెడ్. ఐ మీన్ మై ఫాదర్ ఇంపాక్ట్ ఎట్లా ఉంటుందంటే, మై ఫాదర్ యూస్ టు వర్క్ ఇన్ జన్గాన్, ట్రాన్స్ఫర్ అయింది గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీ. సో పొద్దున్న వెళ్ళి సాయంత్రం వచ్చేవారు. ఒకరోజు చలికాలం పొద్దున వెళ్ళేటప్పుడు స్వెటర్ ఉండింది, సాయంత్రం 8 o'clock వచ్చి 7:30, 8 అయ్యింది ట్రైన్లో. స్వెటర్ లేదు. మా అమ్మ అడిగింది ఏంటి స్వెటర్ ఎక్కడంటే, ఏం లేదు రైల్వే స్టేషన్లో ఒక ముసలాయన వణుకుతా ఉంటే నా స్వెటర్ ఇచ్చేసాను, నాకేం కాదు కదా బాబు వణుకుతాను. I don't know, that time I was studying 7th or 8th. So somehow that impacted me. See, uneducated, ఏం చదువుకోలేదు కానీ బట్ హీ హాస్ గట్ దట్ ఇంటెన్షన్ టు హెల్ప్. ఆ విధంగా సమ్వేర్ స్టార్టింగ్ నుంచే ఇంకొకసారి మా మదర్ ఐ యూస్ టు వర్క్ ఇన్ సంబడీస్ హౌస్. అయితే వాళ్ళు దే యూస్ టు టేక్ కేర్ ఆఫ్ అపార్ట్ ఫ్రమ్ పేయింగ్ అస్ అండ్ ద ఫ్యామిలీ వాజ్ గుడ్ అండ్ దే యూస్ టు టేక్ లాట్ ఆఫ్ కేర్ అబౌట్ మై ఫ్యామిలీ. సో ఒకరోజు ఏమైందంటే ఆ హెడ్ ఆఫ్ దట్ ఫ్యామిలీకి పక్షవాతం వచ్చింది. సో సచ్ ఎ బిగ్ ఫ్యామిలీ, సో కంప్లీట్లీ హెటెడ్. అయితే మా అమ్మ అప్పుడే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునేది వెళ్ళి మా అమ్మనే చెప్పేది, ఈ మంత్లీ ఇన్ని డబ్బులు వాళ్ళకి ఇచ్చి లేదా అని. సో సేమ్ అంటే మనకి వాళ్ళు చేసేది యూస్ టు వర్క్ అండ్ బికాస్ ఆఫ్ దట్ ఇన్సిడెంట్ ఇస్తున్నాం, బికాస్ యు ఆర్ నాట్ ఇన్ దట్ స్టేజ్ టు హెల్ప్ సంబడి. మరి సో మై మదర్, అరే ఏం చదువుకోలేం లేదు ఇలాంటి ఫీలింగ్, రైట్. సో నేను ఎవ్రీ మంత్ ఐ హ్యావ్ టు గో అండ్ గివ్ సమ్ ఏదైనా ఇంటికి ఏమైనా మిగిలిన అదంతా రివర్స్. సో సమ్వేర్ ఎల్స్ అది సో మెనీ మంత్స్ ఐ డిడ్. సో బహుశా ఇవన్నీ వితౌట్, బికాస్ ఐ వాజ్ చైల్డ్, సో అవన్నీ కొంచెం ఇంపాక్ట్ ఉండింది. అండ్ మై మదర్ వాజ్ సో హార్డ్ వర్క్. ఇంకా మా పెద్దన్న నుంచి అంటే భయం. అతను ఎక్కువ ఎడ్యుకేషన్లో సక్సెస్ కాలేదు, బట్ యూస్ టు మేక్ అస్ వెరీ స్ట్రిక్ట్, అంటే చదువులు కానీ ఆ విధంగా. సో అంటే సిచ్యువేషన్స్ మేడ్ మీ వాట్ ఎవర్ సిచ్యువేషన్ కేమ్, సో వాటిని ఓవర్కమ్ చేసుకుంటూ వచ్చాను. దెన్ దిస్ ద సో కమింగ్ బ్యాక్ టు యువర్ ప్రొఫెషన్, ఈ పారా ఒలింపిక్స్ అండ్ పారా ఈ అథ్లీట్ ని ప్రిపేర్ చేయడానికి అసలు నార్మల్ గా ఎలా, హౌ డు యూ సీ, అంటే ఎంత కాస్టింగ్ ఉంటుంది, పేరెంట్స్ ఎలా బిలీవ్ చేస్తారు? సో వీటి గురించి ఏమైనా చెప్పగలుగుతారా? యాక్చువల్లీ నేను బికాస్ ఐఎమ్ బీన్ టు
4-5 Olympics in regular, and I was a national coach and even chief coach for juniors. ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్ అంతా రెగ్యులర్ అథ్లెట్స్ కూడా ఉన్నారు నేను. సో ఇది పారా ఎలా అయిందంటే దీప్తి అనే అమ్మాయి, ఐ యూస్ టు గో ఫర్ టాలెంట్ ఐడెంటిఫికేషన్, అంటే స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్స్ ఎక్కడైనా అక్కడ వెళ్ళి చూసి. ఈ దీప్తి ఒకరోజు ఖమ్మంలో స్టేట్ మీట్ అవుతుంటే జూనియర్స్ అక్కడ వెళ్ళి చూశాను. షీ వాస్ లుకింగ్ వెరీ స్ట్రాంగ్ అండ్ రన్నింగ్ ఫాస్ట్. సో నేను దిస్ గర్ల్ విల్ బి గుడ్ ఫర్ అవర్స్ అని ఐ యూస్ టు వర్క్ ఫర్ స్పోర్ట్స్ అథారిటీ. సో నేను వాళ్ళని కాంటాక్ట్ చేసి చెప్పాను, ఇట్లా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్లో హాస్టల్ ఉంది, ఇఫ్ యూ జాయిన్ ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ ఫుడ్, ఫ్రీ కోచింగ్ ఉంటుంది. సో దర్ పేరెంట్స్ వర్, బికాస్ వాళ్ళు ఏమో కల్లెడ ఊరు ఇక్కడ మన వరంగల్ డిస్టిక్ వర్ధనపేట మండల్. సో వాళ్ళ పేరెంట్స్ దే వర్ రిలక్టెంట్ టు సెండ్ హర్, బికాస్ అక్కడ హైదరాబాద్ ఎట్లా అది. సో బట్ లక్కీలీ షీ యూస్ టు స్టడీ ఇన్ RDF, రూరల్ డెవలప్మెంట్ ఫౌండేషన్ స్కూల్ అని ఉంది. ఇట్స్ రన్ బై రామ్మోహన్ గారు. సో తనని కాంటాక్ట్ చేసి ఇలా ఉంది అంటే దెన్ హీ ఎంకరేజ్ దెమ్ టు సెండ్ హర్. సో నేను పేరెంట్స్ని అడిగాను, మీరు హైదరాబాద్ వచ్చి దింపి వెళ్ళండి. అప్పుడు చెప్పారు, సార్ మా దగ్గర బస్ ఫేర్ లేవు, మేము హైదరాబాద్ వరకు ఎక్కడ రావాలి. సో ఏం చేశానంటే, సరే మీరు ఆమె బస్ ఎక్కియండి వరంగల్లో, కండక్టర్కి మేము మిస్ కాల్ ఇచ్చాము. చేసి వీ వర్ ట్రాకింగ్, అది వరంగల్ నుంచి జన్గాం నుంచి ఆలేరు, ఆ విధంగా షీ డ్రాప్డ్ ఇన్ ఇమ్లీబంద్ బస్ స్టాండ్. సో శ్రీధర్ బాబు అని నాకు అసిస్టెంట్ ఉంటారు, ఆయన స్కూటర్ మీద వెళ్ళి ఆమెను పికప్ చేసుకొని వచ్చి హాస్టల్లో జాయిన్ చేశారు. సో వీ వర్ ట్రైనింగ్ హర్. ఒక 6 months 8 months తర్వాత షీ వాజ్ నాట్ రెస్పాండింగ్ లైక్ అదర్ గర్ల్స్, స్లోగా రెస్పాండ్ అవ్వడం అవన్నీ. దెన్ పులేల గోపిచంద్ గారు యూస్ టు సపోర్ట్ అవర్ అథ్లెటిక్స్ రైట్ ఫ్రమ్ బిగినింగ్. తను చెప్పారు అన్నట్టు, షీఈస్ నాట్ ఏబుల్ టు రెస్పాండ్, వై డోంట్ యూ టేక్ హర్ టు డాక్టర్. సో అప్పుడు టుక్ హర్ టు ఇక్కడ మన బోయిన్పల్లిలో ఉంటుంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటలీ రిటార్డెడ్ వాళ్ళు. ఓకే. సో అక్కడ పోయి టెస్ట్ చేస్తే దెన్ వీ ఫౌండ్ హర్ ఐక్యూ ఈజ్ వెరీ లెస్. సో లక్కీలీ మేము వెన్ వీఆర్ డూయింగ్ పారా దాంట్లో ఒక కేటగిరీ ఉంది, దట్స్ కాల్డ్ T20 కేటగిరీ. సో ఇఫ్ యూ హ్యావ్ ఎ నార్మల్ 75 and below, you fall in that category. సో నౌ షీఈస్ ఫాలింగ్ అని. దెన్ దాంట్లో నేషనల్ లెవెల్ కాంపిటీషన్ ఉండింది. సో అంత డాక్యుమెంట్స్ అంతా రెడీ చేసేసి, లక్కీలీ హెడ్ డాక్టర్ వాజ్, మాకు కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటే అని అంత ప్రాపర్ డాక్యుమెంట్ చేసి ఇచ్చారు. సో వెంటూ ఫస్ట్ భువనేశ్వర్ వెళ్ళాము నేషనల్స్, షీ కేమ్ ఫస్ట్. సో బట్ ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళాలంటే యూ నీడ్ టు హ్యావ్ ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్, ఇంటర్నేషనల్ డాక్టర్స్ ఓకే. స్టడీ చేయాలి. క్లాసిఫై చేయాలి, Classify చేయాలి. దానికి టెస్ట్లు ఉంటాయి. ఇక్కడైతే డొమెస్టిక్ వీఆర్ ఎలిజిబుల్, ఇంటర్నేషనల్ కావడానికి. సో అట్లా మేము ఫస్ట్ కాంపిటీషన్ వీ హ్యాడ్ టు గో ఫర్ మొరాకో. సో ఇండియన్ పారా ఒలింపిక్ కమిటీ కానీ మన స్టేట్ వాళ్ళంతా అంత ఫండింగ్ లేదు, బికాస్ దే సెడ్ ఓకే ఎంట్రీ అంటే ఓకే కానీ దే ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు ఫండ్. అప్పుడు గవర్నమెంట్ నుంచి కూడా ఏం అడగలేదు, బికాస్ షీ డజంట్ హ్యావ్ ఎనీ అచీవ్మెంట్. సో ఫస్ట్ టైం వి అప్రోచ్ రామ్మోహన్ గారు, కల్లెడ RDF ఫౌండర్ అని చెప్తే హీ స్పెండ్ ద మనీ. అండ్ ఇంకోటి ఛాలెంజ్ ఏంటంటే, ఇప్పుడు దీప్తి షీస్ IQ లెవెల్ తక్కువ కాబట్టి వన్ కోచ్ హ్యాస్ టు అకంపెనీ, లేకపోతే రూల్స్ ఒప్పుకో. సో ఆ విధంగా కోచ్ కూడా వీ హ్యావ్ టు పే. సో ఆ విధంగా ఇట్ వాజ్ 3.5 lakhs ఏమో అయింది. సో హీ బోట్ తర్వాత వచ్చిన తర్వాత షీ వెంట్ అండ్ గాట్ ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ లెవెల్లో షీ గాట్ ఏ సిల్వర్ మెడల్. సో వచ్చిన తర్వాత దెన్ వీ హ్యాడ్ ఏ అనదర్ కాంపిటీషన్ ఇన్ ఆస్ట్రేలియా. సో అగైన్ బ్యాక్ టు స్క్వేర్. అప్పుడు మళ్ళీ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళకి అప్లికేషన్ పెట్టినా కూడా నో మచ్ రెస్పాన్స్. సో మళ్ళీ గోపిచంద్ గారు ఫ్రెండ్స్ ఫండెడ్ ఆస్ట్రేలియా, ఎందుకంటే 2 క్లాసిఫికేషన్స్ అవసరం ఉంది ఇంటర్నేషనల్. సో అక్కడ వెళ్ళిన తర్వాత అగైన్ షీ గాట్ ఎ గోల్డ్ దేర్, అండ్ అక్కడ కూడా క్లాసిఫికేషన్ షీ బిలాంగ్స్ టు దిస్ కేటగిరీ. దెన్ వచ్చిన తర్వాత వీ హ్యాడ్ ఫస్ట్ ఏషియన్ గేమ్స్. సో చైనా, షీ వెంట్ అండ్ బ్రోక్ ద ఏషియన్ గేమ్స్ రికార్డ్ యాజ్ వెల్ యాజ్ గోల్డ్. దెన్ హర్ లైఫ్ స్టార్టెడ్ చేంజింగ్. సో ఆ విధంగా దెన్ దెర్ ఆర్ సో మెనీ. దాని తర్వాత నాకు ఎక్స్పీరియన్స్ అయింది, అరే వీళ్ళకి కూడా మనం హెల్ప్ చేయొచ్చు. దెన్ ఐ షిఫ్టెడ్ టు స్టార్టెడ్ హెల్పింగ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్లో ఒక అబ్బాయి మోహన్ హర్ష అని ఉండే ఫ్రమ్ తిరుపతి, హీ డజంట్ హ్యావ్ హ్యాండ్. సో తనని చేసాం, హీ బికమ్ ఎ నేషనల్ మెడలిస్ట్ అండ్ ఈవెంట్. దెన్ మంత్రా లోకేష్ హెస్ గట్ 1 leg.
దెన్ వీ స్టార్టెడ్ హెల్పింగ్ బ్లైండ్ చిల్డ్రన్ ఆల్సో. ఇప్పుడు అది సో మనం ఇక్కడ తను ఇంటర్నేషనల్ పోవడానికి ఈనాడు లక్ష్య, ఈనాడు కూడా చాలా సపోర్ట్ చేశారు. ఓకే. సో ఇప్పుడు ఈనాడు నుంచి వీఆర్ రన్నింగ్ ఏ ప్రాజెక్ట్ ఇట్స్ కాల్డ్ ఈనాడు లక్ష్య. సో దాంట్లో ఏంటంటే ఫ్రమ్ ఈనాడు దే వి పే ద సాలరీస్ ఫర్ ద కోచెస్ అండ్ టాలెంటెడ్ అథ్లెట్ స్కాలర్షిప్స్ అట్లా. సో ఆ విధంగా వీఆర్ నౌ నేత్ర చిన్నజీయర్ స్వామి అక్కడ కూడా వీ హ్యావ్ ఎ కోచ్, సో వీ సపోర్ట్ దేమ్. అండ్ హీల్ ఫౌండేషన్ అని ఇక్కడ ఉంది మన విజయవాడలో, అక్కడ కూడా వీ హ్యావ్ ఎ కోచ్. సో అండ్ అనంతపూర్ ఆల్సో ఆర్డిటి. సో వీ సపోర్ట్ ద కోచెస్. అట్లా వీ హ్యావ్ ఎ నౌ అట్ ప్రజెంట్ వీ హ్యావ్ ఎ బ్లైండ్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్, మెంటలీ ఛాలెంజ్డ్ అండ్ డోఫ్ అంటే చిన్నగా ఉంటారు చూడండి, వాళ్ళు కూడా భాష అని మా దగ్గర ఉన్నాడు, ఈజ్ అ నేషనల్ మెడలిస్ట్. సో ఫర్ మీ నేను అనుకున్నాను, అందరూ అంటారు కదా విశ్వ ప్రేమ విశ్వ క్రీడలు అంతే ఎవ్రీ. సో ఫ్రమ్ దేర్ ఐ గాట్ ఎ కోట్ దట్ ఎవ్రీ చైల్డ్ హ్యాస్ ఎ రైట్ టు ప్లే, అంతే కదా. సో అదేవిధంగా ఎవ్రీ చైల్డ్ షుడ్ బి గివెన్ ఏ చాయిస్ టు ప్లే, నాట్ బై ఛాన్స్. ఛాన్స్ కాదు, చాయిస్. సో ఆ విధంగా సో ఐ వాంటెడ్ టు ఆస్క్, మీరు ఈ ఫిజికలీ డిసేబుల్డ్ చూసినప్పుడు డూ యూ సీ ద ఫిజికల్ డిసేబిలిటీ ఆర్ ద ప్యాషన్ ఆర్ ద స్ట్రెంగ్త్ హీ హ్యాస్? స్ట్రెంగ్త్ చూస్తాను, బట్ దట్ ఈస్ ద రీజన్ నౌ టర్మినాలజీ ఆల్సో ది చేంజ్ నౌ. దే ఆర్ నాట్ టెలింగ్ డిజేబుల్, దే ఆర్ స్పెషల్లీ ఏబుల్డ్ చిల్డ్రన్ నౌ. బట్ థ్యాంక్స్ టు సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఆల్సో నౌ దే, ప్రీవియస్లీ ఇట్ వాస్ నాట్ దేర్, ఇప్పుడు ఈక్వల్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాష్ ఇన్సెంటివ్స్ కానీ, ట్రైనింగ్ ఫెసిలిటీస్ కానీ, ఎంకరేజ్మెంట్ కానీ, రికగ్నిషన్ కానీ, సో దే మేడ్ ఇట్ ఈక్వల్లీ ట్రీటెడ్. అందుకని మీరు రీసెంట్గా చూస్తే లాస్ట్ టైం ఒలింపిక్స్లో దే గాట్ మోర్ మెడల్స్ దెన్ ద ఏబుల్ బాడీస్. సో ఇప్పుడు కూడా దిస్ ఇన్కమింగ్ ఇప్పుడు వాటి నుంచి కామన్వెల్త్ గేమ్స్ అవుతున్నాయి, అక్కడ కూడా పారా మన ఇండియా పారా దెన్ యూ హ్యావ్ అక్టోబర్లో ఏషియన్ గేమ్స్ ఉన్నాయి. ద పారా పీపుల్ విల్ స్కోర్ మోర్ మెడల్స్ దెన్ రెగ్యులర్. సో నౌ దే ఆర్ మేకింగ్ అవర్ నేషన్ ప్రౌడ్. సో స్ట్రెంగ్స్ నార్మల్గా ఐ సీ ద స్ట్రెంగ్త్ ఆ కేటగిరీలో నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో పర్ఫార్మెన్స్ ఎంత ఉంది, హౌ క్లోజ్ దే ఆర్. సో అకార్డింగ్ టు దట్ అండ్ దేర్ ఆర్ ద ఓన్లీ రిస్ట్రిక్టెడ్ ఈవెంట్స్ ఉంటాయి. సో ఇట్స్ నాట్ లైక్ రెగ్యులర్ అన్ని ఈవెంట్స్ ఉండవు. సో ఒక్కొక్క కేటగిరీ కొన్ని ఈవెంట్స్ ఉంటాయి. సో ఆ ఈవెంట్కి సరిగ్గా సరిపోయే పిల్లలను తీసుకొని వాళ్ళని ట్రైన్ చేస్తే ఇట్స్ పాసిబుల్. ఈ మెకానిజం ఏదైతే అండర్స్టాండ్ ఆపోజిట్ పర్సన్ ఏదైతే స్పెషల్ కేస్, వీళ్ళని అండర్స్టాండ్ చేసుకోవడానికి డిడ్ యూ లెర్న్ ఎనీథింగ్ ప్రాక్టీస్లోనే అయిపోయింది? నాకైతే ప్రాక్టీస్లో అయింది, బట్ దెర్ ఈస్ అ కోర్సెస్ ఓజీక్యూ వాళ్ళు దీనికి స్పెషల్ కోర్సెస్ దే ఆర్ రన్నింగ్ ఫర్ బ్లైండ్ అండ్ ఇవన్నీ. బట్ ఐ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. భాషతో పని ఉంటుందండి ఉంటుంది, బట్ సీ దట్స్ వాట్ ఇప్పుడు వెన్ ఐ డీలింగ్, ఇప్పుడు రెగ్యులర్ అథ్లెట్స్ ఉంటారు, అక్కడ దీప్తి ఉంటుంది. వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేసినంటే ఐ విల్ షౌట్ అట్ దెమ్, బట్ వెన్ ఇట్స్ కమ్ టు దీప్తి ఐ డోంట్ షౌట్. సడన్లీ యూ హావ్ టు చేంజ్ ద గేర్, ట్యూనే మార్చాలి. టెంపో ఏమన్నా తగ్గించుకోవాల్సి వస్తుంది, మళ్ళీ అంతే డబుల్ పేషెన్స్ అవసరం. లాట్ ఆఫ్ పేషెన్స్. They can't understand what you're telling. అంటే ఇక్కడ అదే ఇన్ఫోసిస్ టాక్లో కూడా నేను అని చెప్పాను, సి ఓన్లీ అంటే అనదర్ బిగ్ పాయింట్ ఐ లెర్న్ ఫ్రమ్ దీప్తి ఇస్ దట్ వర్క్ హార్డ్. సో భగవద్గీత లాగానే కర్మ చేయి, ఫలితం ఏదొచ్చినా కానీ ఇక్కడ ఏంటంటే మనం కర్మ చేయాలి, ఫలితం ఏదొచ్చినా దాన్ని ప్రసాదం లెక్క తీసుకోవాలి. సో యాక్చువల్లీ ఒలింపిక్స్, ప్యారిస్ ఒలింపిక్స్ పోయే ముందు షీ హ్యాస్ బ్రోక్ ద వరల్డ్ రికార్డ్. సో తనకి బికాస్ ఆఫ్ హర్ షీ హ్యాస్ గట్ అంటే ఫిట్స్ వస్తాయి, ఎప్పుడు వస్తాయో చెప్పలేము. సడన్లీ షీ విల్ బి ఫీలింగ్ ఫియర్ఫుల్, కొంచెం షివరింగ్. సో దట్ టైమ్ షీ కాంట్ ట్రైన్. ఓకే. సో వరల్డ్ ఛాంపియన్, వరల్డ్ రికార్డ్ చేసి వరల్డ్ ఛాంపియన్ అయింది. ఆఫ్టర్ 2 months మాకు ఒలింపిక్స్ ఉండే. సో వీ వర్ షూర్ దట్ షీ విల్ గెట్ ఏ ఒలింపిక్ గోల్డ్, ఎందుకంటే వరల్డ్ రికార్డ్ చేసిన తర్వాత. సో అన్ఫార్చునేట్లీ అంటే మేము ట్రావెల్ కోచ్ని పెడతాము, తను వెళ్తారు, సో సురేష్ అని.
సో నేను యాక్చువల్లీ నేను జూనియర్ ఇండియా చీఫ్ కోచ్. ఐ వాజ్ ఇన్ పెరు కంట్రీ. వీళ్ళేమో ప్యారిస్లో ఉన్నారు. ఐ వాజ్ జస్ట్ టచ్లో. అయితే మీరు అంటే బికాస్ యూ సెడ్ నో దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఆధ్యాత్మికం కనెక్ట్ ఇది ఉండింది నాకు రైట్ ఫ్రమ్ బిగినింగ్. ఇట్స్ దేర్ రైట్. సో అన్ఫార్చునేట్లీ హీట్స్ తర్వాత ఫైనల్స్ ముందు ద డే సేమ్ థింగ్ షీ వాజ్ గెటింగ్ ఫీలింగ్. తను ఫోన్ చేసి చెప్పారు, సో సార్ ఇలా అంటే నేను జస్ట్ లీవ్ ఇట్ టు హర్ సెల్ఫ్. ఇఫ్ షీ వాంట్ టు రన్ లెట్ హర్ రన్, అదర్వైజ్ జస్ట్ బికాస్ ఫర్ అస్ life is bigger than anything else. But she decided to run, so she got a bronze. So my team was telling, "Sir, manaki gold vachedi babu, bronze vachindi kada, dan prasadam leka." So we learned one thing, that whatever achieve, because you are not sure about till she get a medal. చేతిలో లేదు. అంటే ఎంత బ్యూటిఫుల్ థింగ్ టు లర్న్. మనం చాలా విషయాలు చాలా 100% ఎక్స్పెక్ట్ చేసి చేస్తుంటాం. But in Deepti's case, it's not like that. Only work only in your hands. Until unless she wins, you are not sure that she's going to get a medal. Accept చేయాలి మరి ఏం చేస్తాం. అది. So yeah, these are the takeaway points from her career. So atla then Mantra Lokesh, he has got a right from by birth he has got a one leg polio, knee వరకు ఉంటుంది. బట్ he jump, high jump 160, 165 and youth Asia. So he's with us. సో ఇంకా బ్లైండ్ చిల్డ్రన్ కూడా ఉన్నారు, డాగ్ ఆల్సో. సో దట్స్ వై అంటే స్కాలర్షిప్స్ గోపిచంద్ గారు, ఈనాడు, అండ్ వీ యూస్ గచ్చిబౌలి స్టేట్ ఫెసిలిటీస్ టు ట్రైన్ దేర్. సో దట్స్ హౌ ఇట్స్ గోయింగ్ అప్ అండ్ వీ వాంటెడ్ టు గో ఇన్ ఎ బిగ్ వే. ఎందుకంటే 2036 Olympics India is planning to host. So by the time we are planning able and this ఒక 10 మెడల్స్ అన్న టార్గెట్ చేయాలి అనుకుంటున్నాం. ఇప్పుడు మన దగ్గర ఎన్ని మెడల్స్? ఎప్పుడైతే ఒలింపిక్ వరల్డ్ వీ హ్యావ్ వన్ వరల్డ్ మెడల్ ఇస్ దేర్, వరల్డ్ రికార్డ్, ఏషియన్ గేమ్స్ మెడల్ ఇస్ దేర్ అండ్ ఒలింపిక్ మెడల్ ఇస్ దేర్. దీప్తి స్టిల్ ప్రాక్టీస్. అదేవిధంగా రెగ్యులర్లో కూడా బ్యాక్ హోమ్ నందిని అని మన షీస్ ఫ్రమ్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ సొసైటీ. సో నాట్ ఓన్లీ ఇవి కాకుండా మేము తెలంగాణ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ కూడా వి గైడ్ దెమ్. అంటే వే బ్యాక్ 10 years బ్యాక్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉండే సోషల్ వెల్ఫేర్ సొసైటీస్కి వాజ్ ఎ సెక్రటరీ. సో హీ ఆస్క్ మీ టు వై డోంట్ యూ హెల్ప్ అవర్ సోషల్ వెల్ఫేర్ చిల్డ్రన్ అని. అప్పుడు 10 కంబైన్డ్ డిస్ట్రిక్ట్స్ నుంచి I told 5 boys, 5 girls select and send to Hyderabad. Ala we brought and we selected 15 boys and 10 girls from that. ఇక్కడ నార్సింగి షేక్పేట్ల వాళ్ళ స్కూల్స్ ఉంటాయి, అక్కడ పెట్టేసి ట్రాన్స్పోర్ట్ అండ్ వి అపాయింటెడ్ కోచెస్ సాజీ అని, నాగరాజ్ అని. సో సపోర్టెడ్ బై గోపిచంద్. అలా ట్రైన్ చేసాము. ఫ్రమ్ దట్ సోషల్ వెల్ఫేర్ సొసైటీ లాస్ట్ ఏషియన్ గేమ్స్లో నందిని, షీ గాట్ ఎ బ్రాంజ్ అండ్ ఏషియన్ ఛాంపియన్షిప్ గోల్డ్. So that's how still that cooking. సో ఈ డిసేబుల్డ్ బట్టి మీరు వాళ్ళకి కోచింగ్ ఇంకా స్పోర్ట్ డిసైడ్ చేస్తారా? ఆల్ దే ఓన్లీ చూస్? No, మనమే డిసైడ్ చేయాలి. వాట్ ఆర్ ద ఈవెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కేటగిరీలో ఏం ఈవెంట్స్ ఉన్నాయి చూసుకోవాలి అండ్ విచ్ ఈవెంట్ దే ఆర్. ఫర్ ఎగ్జాంపుల్ దీప్తి కేటగిరీలో వీ హ్యావ్ ఓన్లీ 100, 400, లాంగ్ జంప్ 1500 meters. So she suits so she suits for 400. So we have chosen 400. అలా మీరు సెలెక్ట్ చేస్తారు. యూ గైడ్ దెమ్. అదర్వైజ్ బ్లైండ్ వాళ్ళకి ఎలా? బ్లైండ్ వాళ్ళకి కూడా దిస్ అంటే ఫుల్ బ్లైండ్ అయితే యూ నీడ్ టు హ్యావ్ ఎ పార్ట్నర్. ఓకే ఓకే పార్షియల్ బ్లైండ్ దే కెన్ సీ అంటే కొంచెమే చూడగలుగుతారు వాళ్ళు. సో దే కెన్ ట్రైన్. బట్ ఫుల్ బ్లైండ్ అయితే మాత్రం యూ హ్యావ్ టు హ్యావ్ ఎ పార్ట్నర్. సో దాంట్లో కూడా ఇవే ఈవెంట్స్ ఉన్నాయి, కొన్ని ఈవెంట్స్ ఉన్నాయి. 100, 400 ఉంది, జంప్ లేదు, ఒక షార్ట్ పుట్ ఉంది, దెన్ 1500 meters. సో దాంట్లో సో అది అంతే. వాళ్ళని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక 10 meters మనం స్ట్రైట్గా నడవలేము. వాళ్ళు 1500 meters రౌండ్ దే విల్ రన్, లాంగ్ జంప్ దే డూ. అది బికాస్ ఆఫ్ సెన్స్. అట్లా ఒకరోజు ఒక ఆయన్ని పిలిపించాను పర్సనాలిటీ డెవలప్మెంట్ వాళ్ళకు. హీ వాజ్ గివింగ్ టాక్ టు దెమ్, లెక్చర్. తర్వాత వాళ్ళని అడిగాను, మరి నేను చెప్పాడు కదా ఎలా రాసుకుంటారంటే, సార్ మేము రాసుకోము సార్,
మైండ్లో రికార్డ్ చేసుకుంటా. సో దట్స్ రికార్డింగ్. మెమోరీ ఇస్ అమేజింగ్. అంటే డిఫరెన్స్ కనిపిస్తుంది అసలు. అంటే చాలా బికాస్ ఇట్స్ వెరీ టఫ్. మీరు చూడండి ఫుల్ బ్లైండ్కి హౌ యూ డెమో, హౌ యూ షో. ఇప్పుడు యూనో అంటే ఇలా యూ హ్యావ్ టు డూ ఆర్మ్ యాక్షన్ లైక్ దిస్, ఇలా రన్నింగ్ చేయాలి చూపించు, వాళ్ళకి ఎలా చూపిస్తారు? సో బై సెన్స్ ఓన్లీ దట్స్ ద రీజన్ యూ నీడ్ స్పెషల్ కొంచెం ట్రైన్ చేసుకొని చాలా పేషెన్స్ ఉంది. అండ్ యూ టు రన్ దెమ్, యూ టు, బికాస్ ఆఫెన్ దే మీట్ విత్ యాక్సిడెంట్స్. ఎందుకంటే వాళ్ళకి ఎవ్రీ కంపల్సరీ ఒక పార్ట్నర్ ఎప్పుడు ఉండాలి. సో మీతో పాటు ట్రైనర్స్ Yeah, ఉన్నారు. వీ హ్యావ్ ఎ టీమ్ కోచ్, టీమ్ ఆఫ్ కోచెస్, వీ హ్యావ్ ఫిజియో. దానికంతా గోపిచంద్ మైత్రా అని ప్రాజెక్ట్, వాళ్ళు కొంచెం సాలరీస్ పే చేస్తారు. సో ఇంకా స్కాలర్షిప్స్ అవన్నీ ఈనాడు లక్ష్య. సో యువర్ టెలింగ్ అబౌట్ దీప్తి గారు అబౌట్ చాలా మంది డొనేషన్స్ సక్సెస్ కన్నా ముందు అన్నట్టు చెప్తారు. యా, ఇప్పుడు మన సి దట్ డిఫరెన్స్ అంటే నేను ఐ గాన్ హోల్ వరల్డ్ డూయింగ్ క్యాంప్స్ అని. మనకు విదేశాలలో మనకేంటంటే మనోళ్ళు గెలిచిన తర్వాత అన్ని ఇస్తారు, గెలవడానికి ఏముండదు ఇక్కడ, ఏమి. సో బయట ఏంటంటే గెలవడానికి ఇస్తారు, గెలిచిన తర్వాత కొంచెం ఇస్తారు. సో దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. ఇన్ అవర్ కంట్రీ ఆఫ్టర్ విన్నింగ్ దే గివ్ ఎవ్రీథింగ్, టు విన్ దే డోంట్ గివ్ ఎనీథింగ్. సో ఐ ఆల్వేస్ ఫీల్ దట్ గివ్ సంథింగ్ ఫర్ విన్నింగ్, ఆఫ్టర్ విన్నింగ్ యూ గివ్ సంథింగ్, దట్ విల్ బి ఎ బెటర్ పాలసీ. యా, అదర్వైజ్ ఇట్స్ అ గ్రేట్ స్ట్రగుల్ ఫర్ దెమ్ టు రీచ్. ఉంటేనే ఉంటేనే అవుతుంది, ఎందుకంటే మన పాలసీ చేంజ్ చేయాలి. గెలవడానికి కొంత చేయాలి, గెలిచిన తర్వాత కొంచెం మన వాళ్ళు గెలిచిన తర్వాతనే అంత ఇస్తారు. ఓకే. సో అది ఆ ఒక్క పాయింట్ వీ హ్యావ్ టు చేంజ్. ఇంకొకటి ఏంటంటే బికాస్ వీ హ్యావ్ ఏ ట్రైనింగ్ సెంటర్స్ ఇన్ ద పాకెట్స్. ఎట్లా అంటే భద్రాచలం, ఏటూరు నాగారం, ఇక్కడ శ్రీకాకుళం, పలాస, ఇక్కడ మక్తల్ అన్నారు. బికాస్ వీ హ్యావ్ ఏ పాకెట్స్, సో వీ నో దట్ దే ద టాలెంట్ కమ్స్. సో అదేవిధంగా నేను ఇప్పుడు మనం ఉంటాం కదా, ఇది పర్ల్ అండ్ డైమండ్స్, దే ఆర్ డీప్ ఇన్ ద సీ అండ్ ఇన్ ద ఫారెస్ట్, ఇన్ ద హిల్స్. సో అన్ఫార్చునేట్లీ మా స్కీమ్స్ అన్నీ ఎలా ఉన్నాయంటే వీ సర్చ్ దెమ్ ఇన్ ద సిటీస్. సో అక్కడ రియల్ టాలెంట్ అంతా స్పోర్ట్స్ అంటే అథ్లెటిక్స్లో 99% కమ్ ఫ్రమ్ రూరల్ అండ్ పూర్ బ్యాక్గ్రౌండ్. సో అందుకని టాలెంట్ అంతా అక్కడ ఉంటుంది. సో దట్ ఇస్ ద రీజన్ వి స్టార్టెడ్ ట్రైనింగ్ సెంటర్స్ దేర్. సో అక్కడి నుంచి కొంచెం మంచిగా పికప్ అయిన తర్వాత దెన్ వి బ్రింగ్ దెమ్ టు హైదరాబాద్. సో దట్స్ వై ద థింగ్స్ గోయింగ్ గుడ్. సో ఇదంతా చూసిన తర్వాత మీ లైఫ్ లో వాట్ డు యు ఫీల్ దిస్ ఇస్ అబౌట్ లక్ ఆర్ హార్డ్ వర్క్? హౌ డు యు సీ దోస్ టూ థింగ్స్? బ్యాలెన్స్ చేస్తారా లేకపోతే విచ్ డామినేట్స్ మోర్? నేనంటాను ఇట్స్ ఎ డెస్టినీ. బికాస్ అంతకుముందు కూడా దుతి చంద్ అని ఒక అమ్మాయి ఉంటుంది, షీస్ ఫ్రమ్ ఒడిస్సా. సో బికాస్ వాట్ ఇఫ్ యూ సీ ఆల్ మై స్టోరీస్ ఇట్ లుక్స్ లైక్ ఎ ఫిల్మ్ స్టోరీస్. ఇప్పుడు దీప్తిది కూడా ఒక స్టోరీ. అవును. దుతి చంద్ అనే అమ్మాయి కూడా షీ ఆల్సో అర్జున అవార్డ్ అండ్ షీఈ్ అ నేషనల్ రికార్డ్ హోల్డర్. షీఈ్ ఫ్రమ్ ఒడిస్సా అండ్ షీఈ్ ఏషియన్ గేమ్స్ మెడలిస్ట్ అండ్ వరల్డ్ యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్. సో ఆమెది కూడా ఒక చిన్న స్టోరీ లాగానే. ఐ వాజ్ ఇన్ ద పటియాలా ఇన్ ద నేషనల్ క్యాంప్. వాళ్ళ అక్కే ఉండేది సరస్వతి చంద్ అని మన దగ్గర. సో ఐ యూస్ టు ట్రైనర్ అండ్ వాళ్ళ వాళ్ళ చెల్లె దుతి చంద్ అని. అయితే నేను మీ చెల్లె ఎక్కడ ఉంది, ఆమె కూడా మంచి పరిగెడుతుంది కదా అంటే ఆమె అంది, సరస్వతి చంద్ అంది, సార్ మేము నలుగురం అక్క చెల్లెళ్ళము, ఒకడే తమ్ముడు, మా అమ్మ నాన్న అక్కడ ఒడిస్సాలో ఇది బట్టలు నేస్తారు అన్నట్టు, అది కాటన్ వ్యూవర్స్, ఐ కాంట్ అఫోర్డ్ కదా, అందుకని ఐఎమ్ ఓన్లీ ద బ్రెడ్ విన్నర్ ఫర్ మై ఫ్యామిలీ, కానిస్టేబుల్ అని అంటే నేను సరే ఒక పని చేయి, నువ్వు మీ చెల్లెని ఇక్కడికి రమ్మను, మేము హెల్ప్ చేస్తామని. సో అక్కడ మా ఫ్రెండ్ ఉండే అతను పర్మిందర్ సింగ్ అని సర్దార్జీ. నేను అన్నాను ఇట్లా ఒక అమ్మాయి ఉంది, అప్పుడు అక్కడ పీజీ ఉండే, పీజీలో వీ హ్యావ్ టు పే 3,000 రూపీస్ పర్ మంత్. సో నేను అన్నాను నేను 1,500 ఇస్తాను, నువ్వు 1,500 ఇవ్వు, అమ్మాయి వస్తుంది అని అంటే సరే అని సాయంత్రం తీసుకొచ్చి డబ్బులు ఇచ్చేవాడు. సో ఆ విధంగా అమ్మాయి ల్యాండెడ్ దేర్. సో నేను అనుకున్నాను సరే టాలెంటెడ్ ఈ అమ్మాయి ఒక 5-6 మంత్స్ ట్రైన్ చేసేసి నేషనల్ మెడల్ వస్తే, జాబ్ వస్తే, లైఫ్లో సెటిల్ అవుతుంది అని. బట్ ద డెస్టినీ వాజ్ డిఫరెంట్. విత్ ఇన్ 6 months షీ బ్రోక్ ద నేషనల్ రికార్డ్.
Wow. Then the rest is she went on to become a Asian Games 2 silver medal, World University gold medalist. Now she's Arjuna Awadi and Odisha Mining Corporation lo she's officer. So I like that అలా stories. destiny. అట్లా చాలా అంటే లైక్ దిస్ స్టోరీస్ ఆర్ మీనింగ్. అది మనం వెతుక్కుంటూ వస్తామా మనం వెతుక్కుంటూ పోతామో తెలియదు. అంతే. వాట్ మేడ్ యూ మూవ్ స్టోరీస్ ఇన్ని స్టోరీస్ జరిగినాయి కదా, బాగా టచ్ స్టోరీ ఉంది దాంట్లో చాలా ఉన్నాయి. అంటే విచ్ ఇంపాక్టెడ్ యూ అబౌట్ యువర్ లైఫ్ ఉంది. దీనికి మెయిన్ అంటే ఇనిషియల్ స్టేజెస్లో బికాస్ వెన్ ఐ వాజ్ పీఈటీ ఇన్ కాకతీయ స్కూల్, వన్ గర్ల్ వాజ్ దేర్, మాధవి. సో షీ వాజ్ డూయింగ్ లాంగ్ జిమ్. ఓకే. సో తను వెన్ ఐ గట్ జాబ్ ఇన్ చిక్మంగళూర్, సో నార్మల్గా తను షీ వాజ్ జస్ట్ 14 years ప్లేస్. సో షీ సెడ్, సార్ యు ఆర్ గోయింగ్ దేర్, ఐ విల్ ఆల్సో కమ్. నేను అన్నాను ఇంకా ఎట్లనో అట్లా అవాయిడ్ చేయాలి కదా. సో దట్ టైమ్ షీ వాజ్ డూయింగ్ ఓన్లీ 4 meters 85 centimeters లాంగ్ జిమ్. సో ఆమె కేటగిరీలో 5:15, 5:25 చేస్తే తప్ప మెడల్ రాదు, గోల్డ్. నేను అన్నాను మామూలుగా ఎలాగైనా కొంచెం తప్పించుకోవాలని, నువ్వు నేషనల్లో గోల్డ్ మెడల్ కొట్టి అప్పుడు తీసుకెళ్తాను సో అని చెప్పేసి నేను చిక్మగళూరు వెళ్ళిపోయాను. షీ వెంట్ అండ్ షీ గాట్ ఎ గోల్డ్ బై డూయింగ్ 5:25 అండ్ షీ సెడ్, సార్ ఐ గాట్ ఎ గోల్డ్, ఐ విల్ కమ్. వావ్. సో ఇట్స్ అనదర్ షాక్. సో హౌ డు యు ఫీల్ సార్? షాక్ అండ్ తర్వాత వాళ్ళ ఫాదర్ వాజ్ ఇంజనీర్. సో వాళ్ళ ఫాదర్కి మాట్లాడితే నేను అన్నాను ఓకే అప్పుడు సమ్మర్, సో లెట్ హర్ బి సమ్మర్ క్యాంప్ చిక్మంగళూరులో పెట్టండి 1-2 months, దెన్ వి విల్ సీ హౌ ద థింగ్స్ గో. ఆ సమ్మర్లో అక్కడికి తీసుకొస్తే వి స్టార్టెడ్ ట్రైనింగ్. అంటే అక్కడ లవీనా లోబో అని ఉండే, వాళ్ళ ఫ్యామిలీతో ఉండేవాళ్ళు. సో అక్కడ ట్రైనింగ్ అయిన తర్వాత అన్ఫార్చునేట్లీ ఏమైందంటే అక్కడికి వచ్చిన తర్వాత విత్ ఇన్ 3 weeks హర్ ఫాదర్ పాస్డ్ అవే. సో దట్ వాజ్ అ బిగ్ ఇంపాక్ట్. అని మీరు చెప్పారు కదా లైఫ్లో. దెన్ ఇంకోటి ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే అక్కడ షీస్ టు లవ్ హర్ ఫాదర్ మోర్ అండ్ హర్ ఫాదర్ ఆల్సో లవ్ మోర్, అంత ఉండింది. సో దెన్ నేను అడిగాను, యూ హ్యావ్ గట్ సో మచ్ అటాచ్మెంట్, హౌ యూ ఫీల్ లివింగ్ ఫాదర్ అండ్ కమింగ్ ట్రైనింగ్ అంటే, సార్ మేము బెట్టింగ్ ఉంది, నా అంతటా నేను వస్తే నేను 500 ఇస్తాను డాడీకి, అదే నేను డాడీ ఓడిపోతే డాడీ ఇవ్వాలి. సో బట్ దిస్ ఇన్సిడెంట్ హ్యాపెండ్. సో we traveled back. By the time we traveled, she could not see her father's body. So that really made me so impact on my. So our situation lo kuda I told the parents that okay, still you wanted to train, we will see. So after some time they decided to come back and train. So it was big responsibility for me initially. That impacted in my coaching career. So somehow after a year she became a national champion and she international, and she got a job in railways and she settled properly. So that was, as you said, no, it was a big, and the amount of respect they give and take care, because అందుకే నేను ఎప్పుడు అంటాను, ఏ గ్రేట్ కోచ్ హౌ హీ నోస్ చూస్ ద గ్రేట్ ఛాంపియన్, ఏ గ్రేట్ ఛాంపియన్ నోస్ హౌ టు చూస్ ద గ్రేట్ కోచ్. అదేవిధంగా చాలామంది అంటారు ఒక మంచి కోచ్, ఒక గ్రేట్ కోచ్ చాలామంది క్రీడాకారులను తయారు చేస్తారు, అథ్లెట్స్ని. అదేవిధంగా ఒక మంచి అథ్లెట్స్ కూడా ఒక మంచి కోచ్ని తయారు చేసుకోగలుగుతారు. సో ఇన్స్టెంట్ బికాస్ వన్స్ ఒక ఇన్సిడెంట్ ఎలా అయిందంటే, షీ వాజ్ డూయింగ్ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. సో ఐ వాజ్ అఫ్రేడ్ బికాస్ ఐ వాజ్ వెరీ యంగ్ కోచ్. సో ఐ వాంటెడ్ టు ట్రాన్స్ఫర్ హర్ టు ఏ రినోన్డ్ కోచ్. So I told, better you move on to a coach kuda maatladam, no, you send her, we can train. But she told, sir, because of you my performance has come, and because of you my performance goes down, no problem, but please don't ask me to go to other coach. నాకు మీరే కావాలి. So that's it. So ఆ విధంగా అంటే how a coach can get molded. Nowadays the situations are different. So అలా, so that really అది దట్స్ అంటే ఇట్లాంటి కేసెస్ చాలా ఇంపాక్ట్ అయినా. అదేవిధంగా అక్కడ చిక్మగళూరులో
అరుణ్ డిసోజా అని ఒక అబ్బాయి ఉన్నాడు. ఒక అక్కడ కర్ణాటకలో దసరా స్పోర్ట్స్ చాలా ఫేమస్ ఉంటాయి. సో దసరా డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్ అయినప్పుడు దట్ బాయ్ వాజ్ రన్నింగ్. హీ కేమ్ థర్డ్, బట్ హీ వాజ్ నాట్ లివింగ్ ఎనీబడి, అంటే హీ వాజ్ పుట్టింగ్ ఆల్ ఈజ్ ఎఫర్ట్స్. నేను మా దగ్గర టీం ఉండింది పిల్లలు అక్కడ మంచిగా చిక్కమగళూరు అంటే ఇట్స్ క్వైట్ రిచ్, ఎందుకంటే కాఫీ అవును estates అవును అవును. సో ఐ టోల్డ్ అదర్ అథ్లెట్స్, సరే గో అండ్ టాక్ టు హిమ్, ఇఫ్ యూ వాంట్ టు ట్రైన్ వీ విల్ హెల్ప్. సో తనని తీసుకొస్తే అన్నాడు, నేను 10th ఫెయిల్, కాఫీ ఎస్టేట్లలో నేను ఇది ఎలక్ట్రీషియన్ పని చేస్తాను. సో లేదు మేము ఇట్లా చిక్కమగళూరు నీకు కోచింగ్ వస్తామంటే సరే అని వీళ్ళు ఏం చేశారంటే వాడిని తీసుకొచ్చి బేకరీలో జాబ్ ఇప్పించారు. ఆ బేకరీలో జాబ్ ఎట్లంటే 10 to 5 జాబ్ చేయాలి, పొద్దున ట్రైనింగ్, 5 తర్వాత మళ్ళీ ట్రైనింగ్ చేసుకోవాలి, మళ్ళీ పోయి బేకరీలో పని చేస్తాం. అట్లా 6 monthsలో అతన్ని స్టీపుల్ అని వాటర్లో దునికి పరిగెట్టడం అనే ఈవెంట్ సెట్ చేసాము. 6 monthsలో ఈ బికెమ్ అండర్-18 ఛాంపియన్ అండ్ బికెమ్ ఈవెంట్ టు ఇండియన్ క్యాంప్ అండ్ హీ వాజ్ 8 years అన్బీటెన్ ఛాంపియన్ ఇన్ ఇండియా. హీస్ బికెమ్ ఏ రైల్వే ఆఫీసర్. సో సో అంటే ద థింగ్స్ హౌ అట్లా ఇట్లా. సో అది దట్ మేడ్ మీ. ఇంకోటి మా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఒక కోట్, మంచి కోట్ ఉంటుంది. ఇది కోచింగ్ ప్రొఫెషన్ ఎలా అంటే ఎవ్రీ ప్రొఫెషన్ యూ విల్ బీ హ్యాపీ బై సీయింగ్ యువర్ ఓన్ అచీవ్మెంట్స్, యువర్ ఓన్ సక్సెస్. కానీ కోచింగ్లో ఎలా అంటే యూ హ్యావ్ టు బీ హ్యాపీ బై సీయింగ్ సంబడీస్ సక్సెస్. ఇట్స్ నాట్ యువర్ సక్సెస్ అండ్ దే ఆర్ నాట్ గోయింగ్ టు బీ విత్ యూ, బట్ స్టిల్ యూ హ్యావ్ టు హ్యాపీ. సో ఆ లైన్ కూడా చాలా నచ్చింది నాకు. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్రొఫెషన్ వేర్ యూ హ్యావ్ టు బీ హ్యాపీ బై సీయింగ్ సంబడీస్ సక్సెస్, నాట్ యువర్స్. This big singing somebody's happiness అనేది ఇప్పుడు ఈ జనరేషన్ లో And another big అంటే ఫ్యామిలీ అంటే బికాస్ వై ఐఎమ్ టెలింగ్ డెస్టినీ మీన్స్ ఐ గాట్ సచ్ ఎ ఫ్యామిలీ సెటప్ ఆల్సో బికాస్ వెన్ ఐ మ్యారీడ్ రైట్ ఐ వాజ్ ఇన్ ద 15 years నేషనల్ క్యాంప్ లివింగ్ ద ఫ్యామిలీ. సో ఇన్ ప్రజెంట్ కండిషన్స్ ఇట్స్ నాట్ పాసిబుల్. సో మై వైఫ్ అందుకే అంటారు చాలామంది యువర్ వైఫ్ సపోర్ట్ లేకుంటే విద్యుల్లత అండ్ ఐ గోట్ 2 daughters. అంటే వన్ ఆఫ్ ద టాక్స్లో నేను చెప్పాను ఇన్ మై డైరీ దర్ ఈస్ నో బర్త్డేస్, నో మ్యారేజ్ డేస్, ఓన్లీ టార్గెట్స్ అండ్ మెడల్స్. 15 years మా క్యాంప్స్ ఎలా ఉండేదంటే జనవరిలో స్టార్ట్ అవుతే డిసెంబర్లో ఎండ్ అవుతాయి, దట్ టు పంజాబ్. Wow. సో హార్డ్లీ ఐస్ టు విజిట్ హోమ్, బట్ దట్ ప్యాషన్ వాజ్ దేర్ మీ. సో అందుకని ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ 4 Asian Games gold, 4x400 Commonwealth. and also sir you have many you have received so many medals and awards. ఈ ద్రోణాచార్య అవార్డు కూడా వచ్చింది. హౌ డూ యూ ఫీల్ ఇట్ సార్? అంటే ఇంకా మీ మీద లోడ్ ఉంది, నాకు ఇంకా రెస్పాన్సిబిలిటీ ఉంది అనిపిస్తుందా, లేకపోతే ఇట్స్ వే ఆఫ్ షోయింగ్? Because ఇక్కడ two things to say, because it's a good message for the society also. అంటే అందరూ అన్నారు ద్రోణాచార్య అవార్డు చాలా ముందే రావాల్సింది, నీకు చాలా లేట్గా వచ్చింది. కానీ నేను అన్నాను, సో నేచర్ నోస్ వెన్ టు గివ్ వెన్ యూఆర్ సిన్సియర్ ఎట్ యువర్ వర్క్. ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే నాకు ముందే ద్రోణాచార్య అవార్డు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ద్రోణాచార్య అవార్డు వచ్చుంటే ఐ వాజ్ బికమ్ ఓన్లీ వన్ ఆఫ్ ద అవార్డు. తెలంగాణ ఏర్పడ్డాక ఫస్ట్ ద్రోణాచార్య నాదే. సో దట్ ఈస్ బికమ్ ఎ హిస్టరీ. సో అది కూడా ఒక మెసేజ్ ఫర్ సొసైటీ బస్ డోంట్ crave, don't chase for anything. Something is waiting for you. So అదే Nice. and it is a history గా అంతే. ఫస్ట్ ద్రోణాచార్య after తెలంగాణ. రికార్డ్. సో దిస్ ఇస్ వన్ థింగ్ అండ్ యాజ్ యూ సెడ్ అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుందంటే అంటే డెస్టినీ అని ఎందుకంటే బికాజ్ అందరూ ఇప్పుడు వేరే కోచెస్ కూడా అంటారు మేము ఒక వీకెండ్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు టేక్ అవర్ వైఫ్ అవుట్ సైడ్ ఇట్స్ అ బిగ్ టఫ్ జాబ్ ఫర్ దస్. బట్ నేను యూరోప్ అదంతా తిరిగి వచ్చిన తర్వాత నేను కూడా అక్కడంతా బయటికి వెళ్తారు కదా వీకెండ్స్. టోల్డ్ మై వైఫ్ విల్ గో వీకెండ్ విల్ గో. షీ సింప్లీ టోల్డ్ ఎందుకు ½ kg చికెన్ తెచ్చేయండి ఇంట్లో మంచిగా వండుతాను. సో దట్స్ అండ్ వన్ మోర్ థింగ్ అండ్ పిల్లల నుంచి కూడా ఎలాంటి సపోర్ట్ అంటే ఐ వాస్ ఇన్ ద నేషనల్ క్యాంప్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. సో మై డాటర్ అండ్ Anisha was studying in St. Anne's. So she was somewhere else, 7th class, 8th class. ఓకే. అయితే నేను అడిగాను సమ్మర్ వెకేషన్స్ అంతా మీ ఫ్రెండ్స్ అంతా పేరెంట్స్ తోటి అక్కడిక్కడ వెళ్తూ ఉంటారు కదా, సో హౌ యూ ఫీల్ అంటే తన డాడ్ వాళ్ళ ఫ్యామిలీతో వెళ్తే వాళ్ళ ఫ్యామిలీ మాత్రమే హ్యాపీగా ఉంటారు. వెన్ యూ గెట్ ఎ మెడల్ ఫర్ కంట్రీ 100+ crore people are happy. సో దట్ క్యారీస్ మీ.
అదేవిధంగా మీ సెకండ్ డాటర్ షీ వాస్ స్టడీయింగ్ ఇన్ భువన్స్. సో తనని అడిగాను. అంటే మీ సర్కిల్ అంతా పెద్ద పెద్ద హోటల్స్ కానీ అలా ఎక్కడికి వెళ్తా ఉంటారు కదా. హౌ యూ ఫీల్ బికాస్ ఐఎమ్ నాట్ అవైలబుల్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్టేయింగ్. తను అన్నది వెన్ ఐ గాట్ ద్రోణాచార్య అవార్డ్ ఐ టుక్ హర్ టు రాష్ట్రపతి భవన్. తను అన్నది దాట్ దే కెన్ గో టు 5-star hotel 3-star బట్ నో బడి go to Rashtrapati Bhavan. You took me there. So, how your family supports and the line of thinking also counts a lot. వాళ్ళకి అర్థమైపోయింది. మా డాడీకి పర్పస్ వేరే లైక్ Yeah. And but nature also, I think, because అందరూ అదే అంటారు. Because I was not here this 50, but luckily my elder daughter has got MBBS now. She's doing MS Orthopedics second year in Medicity, and my second daughter Bhavisha MSc Psychology in Bangalore Jain University. అంటే నేను ఒకటి మా కోచ్లు అందరికి చెప్తాను ఇఫ్ యూ టేక్ కేర్ ఆఫ్ అదర్స్ చిల్డ్రన్ గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ కేర్. సో దట్స్ వాట్ హ్యాపెన్ ఇన్ మై కేస్. I never too much care, but Almighty took care. సో వాట్ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ ఈ స్పెషల్ కిడ్స్ చూస్తారు లైఫ్? అంటే బికాస్ బికాస్ ద పర్సెప్షన్ ఆఫ్ ద సొసైటీ. సో నేను ఇక్కడ ఐ వాంట్ సే వన్ థింగ్. ఇక్కడ ఎట్లా అంటే ఈవెన్ దీప్తీస్ పేరెంట్స్ వన్స్ దే కేమ్ టు హైదరాబాద్. సో వన్ ఆఫ్ ద ఫంక్షన్స్ దే వర్ లిటరల్లీ క్రైయింగ్ అండ్ దే సెడ్ దట్ ఇనిషియల్ స్టేజెస్లో పొద్దున లెగాలి అంటే భయం ఉండేది. ఎందుకంటే ఏ రిలేటివ్స్ ఏ ఫ్రెండ్స్ ఏం కామెంట్ చేస్తారు అని. సో అంటే కొంచెం మెంటల్లీ రిటార్డెడ్ ఉంది, వై యూ కీపింగ్, వై కాంట్ మేక్ హర్ జాయిన్ సమ్వేర్ ఎల్స్ అలా. కానీ ఇప్పుడు తను మెడల్స్ పేరు వచ్చిన తర్వాత కార్పొరేటర్ నుంచి ఎమ్మెల్యే వరకు, ఎంఆర్ఓ నుంచి కలెక్టర్ వరకు ఎవ్రీబడి కమ్స్ అండ్ కంగ్రాచులేటర్స్. సో దిస్ ఈజ్ లైఫ్ ఆఫ్టర్ విన్నింగ్. అయితే నేను అప్పుడు అనిపించింది ఇప్పుడు ఇట్ ఇస్ నాట్ దేర్ ఫాల్ట్ కదా, ఇట్స్ ఇన్. సో వై షుడ్ వీ కామెంట్ ఆన్ సంబడి. సో ఇంకోటి నాకు అదైన తర్వాత వన్ ఆఫ్ ద పేరెంట్స్ కాల్ మీ, ఆటిజం ఉండిందంట సార్ వాళ్ళ పాపకి. సార్ మేము అంటే ఇంట్లో దాపెట్టుకునేది, బట్ యు మేడ్ దిస్ మెంటల్లీ రిటార్డెడ్ యాజ్ ఏ స్టేటస్. అంటే వేరెవర్ దీప్తి గోస్ షీ విల్ బి రికగ్నైజ్డ్ యాజ్ ఐక్యూ లెస్ గర్ల్, వరల్డ్ రికార్డ్ అంతా అదొక స్టేటస్ లాగా చేసి నౌ వీఆర్ బోల్డ్లీ ఏబుల్ టు సే దట్ మై డాటర్ ఆల్సో షీఈస్ లిటిల్ మెంటలీ ఛాలెంజ్డ్ ఆర్. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంతే కదా, ఆ పిల్లల తప్పేం లేదు కదా. సో వై షుడ్ వీ ఫైండ్ ఫాల్ట్ విత్ దెమ్ వేర్ ఇట్స్ నాట్ దేర్ మిస్టేక్. సో దే ఆల్సో షుడ్ బి గివెన్ డ్యూ ఇంపార్టెన్స్. ఇందాక చెప్తుంది సారీ ఇట్లా ఒక సార్ అబౌట్ ది హౌ తను ఎలా ఐడెంటిఫై చేసేవాడు కూటోడు అన్నది. టెల్ అబౌట్ దట్ సిచ్యువేషన్. యా చెప్పాను కదా, అంటే స్కూల్స్ జూనియర్స్ మీట్ ఉంది ఖమ్మంలో, అక్కడ చూశాను నేను. సో షీ హాస్ గట్ ఎ టాలెంట్. సో ఐ అప్రోచ్డ్ హర్ పేరెంట్స్. సో ఫస్ట్ పేరెంట్స్ అయితే రిలక్టెంట్ ఉండిండ్రు, బట్ వేర్ షీ స్టడీడ్ ఆర్డిఎఫ్ రూరల్ డెవలప్మెంట్ ఫౌండేషన్ స్కూల్ హెడ్ ఫౌండర్ రామ్మోహన్ గారు అని. అతను స్పోర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో తనకి చెప్పడం వల్ల దెన్ హీ టోల్డ్ హర్ పేరెంట్స్ టు సెండ్ హర్. సో దట్స్ హౌ షీ హెస్ ల్యాండెడ్ ఇన్ హైదరాబాద్. సో మీరు ఇంత ప్యాషన్తో ఇంత మైండ్ సెట్ డిఫరెంట్ ఉంది కంపేర్ టు అనేది. యూ అండర్స్టాండ్ దాట్ నేను కొంచెం డిఫరెంట్, అందరికంటే నేను డిఫరెంట్గా ఆలోచిస్తున్నాను అని అనిపిస్తుంది కదా. సో మీరు చేసే పని ఈక్వల్గా యాక్సెప్ట్ చేసిన పబ్లిక్ లేదా మీ సరౌండింగ్ పీపుల్? యువర్ ఫ్యామిలీ ఎనీవేస్ యాక్సెప్టెడ్ ఇట్? యా అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే బికాస్ యాక్సెప్ట్ డజంట్ మ్యాటర్, వాట్ యు ఆర్ డూయింగ్ ఈజ్ ఇంపార్టెంట్, రైట్? అండ్ ఐ ఫీల్ దెర్ ఈస్ ఎ కనెక్ట్, రైట్? సో ఎలా ఉంటుందంటే కనెక్ట్. మనం ఏదైనా వివేకానంద గారు అంటారు, ఇప్పుడు ఏదైనా స్వచ్ఛంగా దృఢంగా మీరు అనుకుంటే ఇట్ హ్యాపెన్స్. సో అదేవిధంగా వేరే అథ్లెట్ ఆర్ సంబడి ఈస్ హ్యావింగ్ సేమ్ లైన్. సో ఐ థింక్ వీ కెన్ కనెక్ట్. అలాగని మనం వీ కాంట్ డూ ఎవ్రీథింగ్, బికాస్ ఐ ఆల్వేస్ బిలీవ్ యూ కెనాట్ చేంజ్ ద వరల్డ్, బట్ డెఫినెట్లీ యూ కెన్ చేంజ్ సంబడీస్ వరల్డ్. సో దట్స్ హౌ ఐ థింక్. అందరు మన మాట వినాలని లేదు, సో మనం విన్న వాళ్ళకే మనం చేయాలి.
సో మీ అకాడమీలో మీరు గోపీచంద్ గారితో టైఅప్ బాగా ఉన్నట్టున్నారు. Yes. బోత్ కొలాబ్ సో ఎక్విప్మెంట్ అంతా ఎలా ఉంటుంది సార్? Yeah, because ఇప్పుడు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ allows us to have facilities there. అండ్ గోపీచంద్ అకాడమీలో కూడా మా కోసం సింథెటిక్ ట్రాక్ వేశారు. అపార్ట్ ఫ్రమ్ దట్ గార్డియన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. ఓకే. సో ఎవ్రీ వీకెండ్ వీ గో ట్రైన్ అండ్ దే ఆల్సో సపోర్ట్ అస్ విత్ ఫెసిలిటీస్. బట్ స్టిల్ దెర్ ఇస్ ఇంకా ఇంకా అవసరం ఉంటుంది. బికాస్ నో బ్యాక్ ఆఫ్ అస్ వీ హ్యావ్ గట్ 30-40 అథ్లెట్స్. ఇంకా ఎక్విప్మెంట్ కానీ ఇంకా లేటెస్ట్ ఇంకా ఫండింగ్ అయితే అవసరం ఉంటుంది. దే ఆర్ ఆల్ సపోర్టింగ్ బట్ స్టిల్ టు డూ హయ్యర్ లెవెల్ అండ్ సో మెనీ ఇంకా అట్లాంటి అథ్లెట్స్ చాలామంది ఉన్నారు. అది నేను అనుకునేది ఏంటంటే నో టాలెంటెడ్ చైల్డ్ షుడ్ మిస్ అవుట్ అండ్ ప్యాషనేట్ కోచ్ షుడ్ బి గివెన్ ఆపర్చునిటీ. సో వీళ్ళిద్దరు కనుక మనం కలిపితే వీ కెన్ డూ వండర్స్ ఫర్ దిస్ కంట్రీ. ఎందుకంటే అగైన్ ఐఎమ్ గివింగ్ ఎ కోట్ ఆఫ్ వివేకానందజీ. He says, if you mix right chemicals, best reaction will happen. So you mix a talented child and a passionate coach, the end product is very good results. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిసేబుల్డ్ స్పోర్ట్స్ అండ్ ఏబుల్డ్ స్పోర్ట్స్ నార్మల్? Yeah, because able ante they are fit and everything is there for them, right? ఇక్కడ డిజేబుల్ కంటే స్పెషల్ ఏబుల్ అని చెప్పడం బెటర్ nowadays. So somebody have a full blind, so they can't see. Partial blind, they can see only less. So physical, that is regarding eyes, right? So when it comes to the physical, if you have only one hand or a one leg, right? These all physical disabilities, right? Then come to the IQ level, because you cannot think as per your age category. So your brain is not developed. సో మెమొరీ కానీ రెస్పాన్స్ కానీ అంత తక్కువ ఉంటుంది. వాళ్ళకి ఏజ్ వాళ్ళకంటే చాలా తక్కువ. సో దట్ ఈస్ వన్ థింగ్. సో ఇవన్నీ ఇంకోటి డాఫ్, బికాస్ దే డోంట్ గ్రో అప్. సో దే విల్ బి సమ్వేర్ ఎల్స్ 4 feet, సారీ నాట్ ఈవెన్ 3 feet అలా. సో దే కాంట్ కంపీట్ విత్ అదర్స్, బట్ స్టిల్ దే హ్యావ్ ద కెపాసిటీ టు షో ఆఫ్ దేర్ స్కిల్. సో అందుకని వాళ్ళ కేటగిరీస్లో దట్ ఈస్ ద వే ఇట్ ఈస్. అండ్ ఇట్స్ ఎ వెరీ, అండ్ ఐ ఆల్వేస్ ఫీల్ బికాస్ రెగ్యులర్ స్పోర్ట్స్ ఏంటి, మార్నింగ్ ఈవినింగ్ వెన్ దే డూ స్పోర్ట్స్ దట్ 2-3 hours ఈజ్ ఎ ఛాలెంజ్. బట్ దిస్ స్పెషల్లీ ఏబుల్డ్ చిల్డ్రన్ 24 hours into the life is very challenging. So that's how they are very special. And yeah, yes. సో did I miss out? This is done, yeah, because yeah, at the end of the day, what I will say, because my approach is serving the society through the sports. So because what I mean to say, taking up a sport is not necessary to excel in the sport, right? Sport creates the champion mindset. So sport అనేది 8 to 10, 12 years change. So if you become a champion in the life, that is a bigger than this. So sport వల్ల ఏంటంటే ఛాంపియన్ మైండ్ సెట్ డెవలప్ అవుతుంది. సో విల్ బికమ్ ఏ ఛాంపియన్ ఇన్ ద లైఫ్. సో ఆ విధంగా ఐ వాంట్ సే టు ఎవ్రీ పేరెంట్ దట్ అట్లీస్ట్ 10th క్లాస్ వరకున్న పిల్లలని స్పోర్ట్స్ చేయాలి. సో దానివల్ల ఏంటంటే స్పోర్ట్స్ వల్ల ఎలా ఇంపాక్ట్ అవుతుందంటే, హీ హ్యాస్ టు గో టు గ్రౌండ్ ఎట్ 6:30 మీన్స్ బిఫోర్ డే హీ హ్యాస్ టు గో టు బెడ్ ఎర్లీ. అండ్ దట్స్ హౌ 6:30 అంటే you have to be there on the ground by 6:25. So that's how you learn the time sense. Correct. So then when you are practicing, sometimes your body doesn't allow. But when coach asks you to push, you have to push. So that's why you go uncomfortable zone. So you learn how to push yourself into the uncomfortable zone. And sometimes in the games and all, you may not like your partner, but still you have to gel well with them. So that's how you learn how to gel in the society. Right. And whatever you say, whatever you do, you have to do within the rules. That's how you learn to respect the rules and regulations of the society. Right? గేమ్ ఒక్కటే కాదు, ఇవన్నీ ఇంపాక్ట్ అవుతాయి. ఇంకోటి, మీరు ఎప్పుడైతే వేరే కాంపిటీషన్స్కి వేరే వెళ్తారో, సో యూ విల్ బి రికగ్నైజ్డ్. బికాస్ మేము ఇంటర్నేషనల్ కాంపిటీషన్ వెళ్తాం, దేర్ నోబడీ సేస్ యువర్ రమేష్ ఈస్ ఫ్రమ్ ఇండియా. సో రెస్పాన్సిబిలిటీ యూ డెవలప్. అండ్ కాంపిటీషన్ అండ్ ట్రైనింగ్లో ఎలా ఉంటుందంటే, టిల్ లాస్ట్ డ్రాప్ ఆఫ్ ద బ్లడ్ యూ హ్యావ్ టు ఫైట్. యూ జస్ట్ డోంట్ గివ్ అప్.
సో సేమ్ థింగ్ విల్ కమ్ ఇన్ ద లైఫ్. సో జస్ట్ డోంట్ గివ్ అప్ ఎనీథింగ్. ఇవాళ రేపు ఏంటి సాఫ్ట్వేర్ మార్కులు తక్కువ వచ్చినా సూసైడ్, అవునండి. ప్రమోషన్ రాకుంటే డిప్రెషన్. Mental సో suicide. ఇంత కష్టపడి ఓడిపోయినా కూడా జస్ట్ నెక్స్ట్ డే మళ్ళీ స్టార్ట్ చేస్తారు. అండ్ యూ అక్కడ ఇంట్లో ఉంటుందంటే అంత హార్డ్ ఫైట్ చేస్తారు. కాంపిటీషన్ కాగానే ఆపోనెంట్ కూడా షేక్ హ్యాండ్ ఇస్తారు. బికాస్ టుడే యు ఆర్ ద బెస్ట్, వీఆర్ నో మోర్ ఎనిమీస్, వీఆర్ కాంపిటీటర్స్ డ్యూరింగ్ మ్యాచ్. అంతే. ఆఫ్టర్ దట్ అగైన్ ఫ్రెండ్స్. అది మరి సొసైటీలో చూడండి, ఎవరైనా ఏమైనా చేసినంటే లైఫ్ లాంగ్ మన మీద పగ పెట్టుకుంటారు. సో దట్స్ అ బ్యూటిఫుల్ థింగ్ యూ లర్న్. చూడండి మ్యాచ్లో ఎలా ఫైట్ చేస్తారు, నిజం. భయంకరంగా పోరాడతారు. మ్యాచ్ కాగానే సెకండ్ తీసుకొని నిజమేనండి. దట్స్ వాట్ యూ కెన్ లర్న్. జాబ్లో కానీ ఎక్కడ కానీ ఆ పాయింటే అంతే. దాని తర్వాత అగైన్ యువర్ ఫ్రెండ్స్, యూ డోంట్ నీడ్ టు క్యారీ అవుట్. సో దీస్ ఆర్ ద క్వాలిటీస్ యూ డెవలప్. దెన్ దట్స్ వాట్ ద ఇంపాక్ట్. యూ కాంట్ టీచ్ దిస్, ఓన్లీ స్పోర్ట్ విల్ టీచ్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇప్పుడు చూస్తూనే ఉన్నాం మీరు, వీఆర్ డయాబెటిక్స్ సెకండ్ ఇన్ ద వరల్డ్, ఒబెసిటీ వీఆర్ గోయింగ్ టు బి నెంబర్ 1. సో అకార్డింగ్ టు ద జర్మన్ స్పోర్ట్స్ ఫిలాసఫీ ఏం చెప్తారంటే, healthy children are credit to the nation, sick children are debit to the nation. Because if you are healthy, so you can save the money on medicine and all. So personal saving become a national saving. If you spend on the medicines and doctors, it's a personal expenditure become a national expenditure Indirectly. indirectly. So end of the day, you should have fit and healthy nation. There's something nice. This all count the sport. సో ఈ వీళ్ళ ఎమోషన్స్ మనలాగే ఉంటాయా, కొంచెం ఎక్స్ట్రా ఉంటాయి? Yeah, it's all ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయి. బికాస్ They feel bit. Yeah. బికాస్ బికాస్ ఐ కమ్ అక్రాస్ డిఫరెంట్. ఎందుకంటే హియర్ సైకాలజీ ఎఫెక్ట్స్ లాట్. బికాస్ చిన్నప్పుడు వెన్ యు ఆర్ బీన్ నాట్ రికగ్నైజ్డ్, యు ఆర్ నాట్ గివెన్ డ్యూ రెస్పెక్ట్. కొంతమంది పిల్లలలో అది ఉంటుంది. బికాస్ దట్ వన్స్ దే బికమ్ ఎ సెలబ్రేట్, సో దే విల్ సమ్ టైమ్స్, బికాస్ ద అమౌంట్ ఆఫ్ రిజెక్షన్ యూ ఫేస్డ్ ఎట్ ఎర్లీ స్టేజెస్. సో వెన్ దే బికమ్ ఎ సెలబ్రిటీ, దే విల్ ఫీల్ ఫర్ ఇట్. Complete uphill down, రెండు ఫేసెస్. We'll be there. సో ఇక్కడి నుంచి మనం ఎందుకు నేర్చుకోవాలంటే, ప్రతి ఒక్కరిని మనం రికగ్నైజ్ చేయాలి. సో వాట్ ఎవర్ ఇట్ మే బి. సో దిస్ షార్ట్ కమింగ్ వోంట్ బి దేర్. సో ఫర్ ద సొసైటీ సేక్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే నేను, బికాస్ ఆఫ్టర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఐ లర్న్ ఈస్ దట్ కొంతమంది పిల్లలు పేదవాళ్ళుగా పుట్టచ్చు, కొంతమంది పిల్లలు ధనవంతులుగా పుట్టచ్చు, కానీ ఎవ్వరు చెడ్డవారుగా పుట్టారు. సో ఎవ్రీ చైల్డ్ కమ్స్ ఇన్ టు దిస్ ఎర్త్ విత్ సమ్ ఆర్ అదర్ టాలెంట్. సో ఇట్ ఈస్ ఎ డ్యూటీ ఆఫ్ పేరెంట్స్, teachers, society to find out that talent and encourage in that line, so they can also become a success in their own line. Like Deepthi, if you mightn't have chosen the T20 category, she's nothing. అందుకే నేను అంటాను, వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టాం వాళ్ళ క్యారియర్ కోసం. వాళ్ళే నోటోరియస్ క్రిమినల్ అయినందుకు కొన్ని లక్షలు ఖర్చు పెడతాం వాళ్ళు పట్టుకోవడానికి. ఇఫ్ యూ కుడ్ స్పెండ్ లిటిల్ మనీ ఎట్ ద ఎర్లీ స్టేజెస్, యూ డోంట్ నీడ్ టు స్పెండ్ lakhs of rupees to catch them at the later stages. It's all at early stages. So for me, after doing all, and because handling with the teenagers and all, I say maybe 8 or 10 years nunchi 16, 18 years వరకు you have to engage them some or other. ఇప్పుడు మన దగ్గర ఏముంది, ఓన్లీ ఎడ్యుకేషన్. 10th ఫెయిల్ అయింది అనుకోండి, she will become a vacant. There is no other maximum options. సో ఎన్ని ఆప్షన్స్ పెట్టాలంటే ఖాళీగా ఉండకూడదు ఈ ఏజ్ వాళ్ళు. ఎన్ఎస్ఎస్, ఎన్సిసిఓ, స్పోర్ట్స్, ఎడ్యుకేషను, ఏదో ఒక స్కిల్ డెవలప్మెంట్. నో చైల్డ్ షుడ్ బి లెఫ్ట్ అవుట్. ఎందుకంటే 18 years ఎందుకంటామంటే 18 years తర్వాత వాడు ఏం చేయడు ఇంకా. బై ద టైమ్ ఈ సెటిల్డ్. ఇదే క్రూషియల్ ఏజ్. And also will be under అంతే. control. 18 years తర్వాత ఇప్పుడు మిమ్మల్ని మనం ఏమన్నా Yeah, somebody asks us to do some wrong thing. Do you do? No. Why? Because of this travel. But that age is very dangerous. Anything they will do. Anything. So I want is that segment, if you are taken care at utmost, rest you don't need to worry. ఇంకెప్పుడు మీకేం ఉచితాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను మీకేం సబ్సిడీలు ఇవ్వాల్సిన అవసరం. యూ లివ్ బై యువర్ ఓన్. Point. Yeah. Because you have got a good education, good skill, everything, you can live by your own. అక్కడ చేయకుంటే లైఫ్ లాంగ్ అంతే కదా. ఇది. So if anybody watching this podcast, disability కానీ, especially people HDF కానీ, వాళ్ళ పేరెంట్స్ కానీ, లేదా కోచెస్ కానీ, what do you say? yeah, throw this
channel, they can contact us. Definitely, we will guide them. Possible, we'll support them, and we can show them the path where they can go, how to approach. Many kids are there. They don't know where to go and whom to approach. So through this YouTube, then they can contact us. Definitely, we'll guide them properly or even support. సో మా అత్తమ్మ ఉండే ఆమె పేరు సుజాత గారు అని. అంటే మై ఇన్లాస్ ఆల్సో సపోర్టెడ్ అలాట్ వెన్ ఐ వాజ్ ఇన్ ద క్యాంప్. సో వెన్ షీ పాస్డ్ అవే, సో ఐ టోల్డ్ మై అంకల్, సో షీఈస్ అ సెలబ్రిటీ అమాంగ్ అవర్ ఫ్యామిలీ, సో లెట్ us రైట్ ఆన్ అవర్ యాంగిల్. సో ద బ్యూటిఫుల్ యాంగిల్ అంటే మై డాటర్ టువర్డ్స్ మా అమ్మమ్మ గురించి తన యాంగిల్ రాశారు. సో యాజ్ ఏ మదర్ ఇలా నేను యాంగిల్ ఒక చిన్న బుక్లెట్. అంటే ఎవ్రీబడి ఈజ్ హీరో ఇన్ దర్ లైఫ్స్ కదా, వీఆర్ నాట్ రికగ్నైజింగ్ దట్. ఒక సినిమా హీరో అయితేనే హీరో కాదు, ఒక ఒలింపిక్ ఛాంపియన్ అయితేనే హీరో కాదు, ఒక బుక్ రాస్తేనే కాదు కదా. ప్రతి ఒక్కరు కూడా ఈ హీరోయిన్ వాళ్ళ లైఫ్లో వాళ్ళ కంట్రిబ్యూషన్స్ కూడా ఉంటాయి కదా. So normally We we are should not start touching. doing this, writing Yes. a book on somebody. కదా. అందరి గురించి కొంచెం రాసి బుక్లెట్ చేసి Wow. 10th డే రోజు రిలీజ్ చేసాము. అది ఫ్యూచర్ జనరేషన్స్ ఉండిపోతుంది కదా. అవును. బికాస్ యాజ్ Sanila, I have roamed the world. 3-4 qualities I saw her. She's the best human being అంటే to serving and knowledge wise ahead of the generation and pain bearing capacity and always just giving అంతే, ఇంకా టేక్ అనేది లేనే లేదు ఆమె లైఫ్. అండ్ ఐఎమ్ లక్కీ దట్ క్వాలిటీ హ్యాస్ కమ్ టు మై వైఫ్. సో ఇన్ హర్ లైఫ్ జస్ట్ గివింగ్ ఓన్లీ, ఇంకేం లేదు. అంటే ఆ విధంగా షీఈస్ ద హీరోయిన్ ఇన్ హర్ లైఫ్ స్టోరీ కదా. Right. ఇఫ్ దే మైట్ ఇట్ అవుట్ దేర్, సో టుడే వీ మైట్ ఇట్ అవుట్ హియర్. సో దిస్ ఈస్ ఆల్సో ఐ వాంటెడ్ టు, ఇన్ఫాక్ట్ ఎవ్రీబడి ఈస్ హీరో అండ్ హీరోయిన్ ఇన్ దేర్ ఓన్ లైఫ్. సో వీ హ్యావ్ టు రికగ్నైజ్ అండ్ అప్రిషియేట్ వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్. మనం అదే హీరో, వీళ్ళు కూడా హీరోయిన్లే. హీరోలు వీళ్ళు కూడా అంతే కదా సార్. ఒకరు సక్సెస్ఫుల్ గా ఫ్యామిలీ రన్ చేసినట్టే వాళ్ళు కూడా హీరోనే కదా. హీరోనే. మరి వై కాంట్ వి రికగ్నైజ్ దెమ్? వాట్ ఆర్ ద హార్డ్షిప్స్ దే హావ్ ఫేస్డ్ అవన్నీ మనం చెప్తే దాని నుంచి ఇంకొకరు ఇన్స్పిరేషన్ తీసుకొని అరే ఇలా. ట్రూ సార్. అయితే నైస్. ఇంకొకటి వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు షేర్ ఇస్ దట్ స్మాల్ స్టోరీ. దీంట్లో ఇంకొకటి ఇంపాక్ట్ జరగడానికి కారణం ఏంటంటే ఒక అమ్మాయి ఉండింది. వాళ్ళ ఫాదర్ ఒక లైబ్రరీలో అటెండర్. సో దే ఆర్ 3 daughters, 1 brother. So because of his economical condition, he could not make his daughters to go for higher studies. సో అందుకని వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా ఎలా అయినా అంటే ఒక మామూలుగా గుమస్తా అక్కడక్కడ. బట్ వన్ గర్ల్ కేమ్ టు స్పోర్ట్స్, షీ బికమ్ ఇంటర్నేషనల్, షీ గోట్ ఎ జాబ్ ఇన్ రైల్వేస్ బికాస్ ఆఫ్ her జాబ్ అండ్ ఇది. సో షీ కుడ్ గెట్ మ్యారీ టు ఏ లెక్చరర్. సో తన పిల్లలు ఏంటి కాన్వెంట్, ఇంకొక జనరేషన్ చేంజ్ అవుతుంది. సో ఇఫ్ యు ఆర్ చేంజింగ్ వన్, సో జనరేషన్ ఈస్ గోయింగ్ టు చేంజ్. సో దట్ ఆల్సో అపీల్ టు మీ. అరే, సో దట్స్ వై మామూలు వాళ్ళకంటే నీడీ చిల్డ్రన్ బికాస్ యూ ఆర్ గోయింగ్ టు చేంజ్ ద జనరేషన్. ఇంకోటి మేము ఇంకొక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాము, పల్లె పల్లె పాట అని. సో ఇక్కడ నారాయణపేట అక్కడ కూడా పల్లె కానీ అక్కడి నుంచి సాలరీస్ ఇస్తాం అండ్ ఐ మెంటరింగ్ దెమ్. ఇక్కడ బొప్పన్పల్లిలో మహేష్ అని ఒక కోచ్ ఉన్నాడు, అక్కడే ఇస్తాడు కోచింగ్. 30 members ఆ ఊరు నుంచి, చుట్టుపక్కల ఊరు నుంచి అగ్నివీర్కి సెలెక్ట్ అయ్యారు. సో వాళ్ళు అక్కడ 4 years జాబ్ చేసిందంటే దే నో దేర్ లైఫ్ స్టైల్ ఈస్ డిఫరెంట్ అండ్ దే గెట్ సమ్ రిజర్వేషన్ ఫర్ దేర్ కిడ్స్ అండ్ దెన్ దే నెవర్ లుక్ బ్యాక్ అగైన్. జనరేషన్ 30 మంది అంటే 30 జనరేషన్ చేంజ్ అయిపోయినట్టే కదా. సో దీస్ ఆల్సో ఇంపాక్ట్ ఆఫ్, అంటే ఒక మంచి పని చేస్తే ఇంకొక మంచి పని ఆటోమేటిక్గా జరిగిపోతుంది. This is also So many things you are doing, sir. Nice. Nice to know. Can I know your age? Yeah, you guess me. Maybe 60 plus. Yes. Yeah. You look so young. One 2 years back video you said a long jump. You look dunkaret. I was showing to her, hey, చూడు ఇప్పుడు కూడా is so active.
ఇట్స్ సో నైస్. ఎందుకంటే మనం యాజ్ ఎ కోచ్ ఐ షుడ్ బి ఫిట్. సో ఇప్పుడు ఎట్లా అంటే కొన్ని ప్రొఫెషన్స్ వల్ల యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ సెల్ఫ్. దిస్ నాట్ ఎవ్రీబడి డస్ ఇట్. ఎవ్రీ కోచ్ ఇస్ నాట్. ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ అట్లా అంటే కొంతమంది డాక్టర్స్ మంచిగా ఉంటారు, కొంతమంది డాక్టర్స్ వాళ్ళే పుట్టలు వేసుకొని వాళ్ళే ఇలా ఉంటారు. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ ఇండివిజువల్. సో హౌ యూ కండక్ట్ బికాస్ మనం బికాస్ బై సీయింగ్ పీపుల్ లెర్న్ మోర్ రాదర్ దెన్ లిజనింగ్. అందుకే నేను చాలామందికి చెప్తూ ఉంటాను. చాలామంది పేరెంట్స్ వచ్చి హౌ టు మేక్ మై చైల్డ్ అ గ్రేట్ ఛాంపియన్ అది అంటే నేను చెప్తాను. బేసిక్ అలవాట్లు మంచిగా ఉంటే you'll become normal habits properly, you'll become a great champion. అలవాట్లు మంచిగా లేకుంటే యూ కాంట్ బికమ్ గ్రేట్ ఛాంపియన్. అయితే ఒక పాయింట్ తో అది చిన్న చిన్న అలవాట్లే. మార్నింగ్ కరెక్ట్గా లేవడం, కరెక్ట్ టైంకి తినడం, కరెక్ట్ టైంకి పడుకోవడం, దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్. ఇఫ్ యూ డూ దెన్ అందుకే నేను అంటుంటాను మై ఎక్స్పీరియన్స్, యూ నీడ్ ఎ కామన్ సెన్స్ రాదర్ దెన్ ఇంటెలిజెన్స్ టు బికమ్ ఎ గ్రేట్ ఛాంపియన్స్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ స్పోర్ట్స్ మెన్స్ ఏంటంటే దే హ్యావ్ ఎ లాట్ ఆఫ్ జనరల్ ఇంటెలిజెన్స్ రాదర్ దెన్ ఇంటెలిజెన్స్, అకాడమిక్ ఇంటెలిజెన్స్. బికాస్ చాలామందికి ఇది మిస్కాన్సెప్ట్ ఏమిటంటే అరే స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళు చదవరని. దట్ వాస్ మిస్కాన్సెప్ట్. ఎట్లా అంటే ఎనీ ఎగ్జామ్ యూ టేక్ మినిమం 2 hours ఉంటుంది రైటింగ్ అవును. 2 hours లో యూ హ్యావ్ టు అనలైజ్, టేక్ ఎ డిసిషన్ అండ్ అప్లై. 3 things will happen. బట్ ఇన్ ద స్పోర్ట్స్ 100 meters 11 secondsలో మీ అపోనెంట్ని అనలైజ్ చేయాలి, డిసిషన్ తీసుకోవాలి, అప్లై చేయాలి. అండర్ సో మెనీ పీపుల్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ ప్రెషర్ విచ్ ఇస్ టఫ్. ఇంకొకటి ఎనీ ఎగ్జామ్ యూ హ్యావ్ ఎ పాస్ మార్క్స్, బట్ ఇన్ ద స్పోర్ట్స్ ఆఫ్టర్ ఫస్ట్ సెకండ్ థర్డ్ తర్వాత ఇంకేం ఉండదు. మీకు 4th వచ్చినప్పుడు కూడా అంతే కష్టపడతారు, బట్ దెర్ వోంట్ బి ఎనీ రికగ్నిషన్. పాస్ అయిన లేదు ఇక్కడ. 1 2 3 అంతే. సో దీస్ ఆర్ ద థింగ్స్ అదే విత్ ద స్పోర్ట్స్. అసలు చాలా పెద్ద సముద్రం లాగా అసలు ఓషన్. అంతే సార్. దట్స్ ఆల్ టుడే. రేపు విల్ కమ్ టు యువర్ Yeah. అకాడమీ. Yeah. అక్కడ పిల్లలతో మాట్లాడి స్మార్ట్ ఎక్స్ప్రెషన్ Yeah. మా సైడ్ నుంచి మీకు ఏమైనా కావాలి సార్? ఎనీథింగ్ If you are really We are running 2 types. One is direct supporting child or supporting a coach. ఇది కూడా మేము అది పల్లె ఒక ఆట అలాగే స్టార్ట్ అయింది. ఒక రజిత అనే అమ్మాయి ఉంది. ఆమె భద్రాచలం అడవులలో కాటుకపల్లి అని. సో వాళ్ళది ఏంటంటే ట్రైబల్ ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి అక్కడ సెటిల్ అయినట్టు వాళ్ళు. అక్కడ అందరూ అట్లాగే ఉంటారు. కాటుకపల్లి భద్రాచలం నుంచి ఒక 30 kilometers ఉంటుంది లోపలికి. ఓకే. సో వాళ్ళు ఏంటంటే ఒక పీటీ నాకు ఫోన్ చేసి ఒక అమ్మాయి ఉంది చాలా స్ట్రాంగ్ మంచి పరిగెడుతుంది, ప్లీజ్ యూ టేక్ హర్ ఫర్ ట్రైనింగ్ అంటే నేను అన్నాను సరే నువ్వు హైదరాబాద్ పంపి అమ్మాయిని ట్రైనింగ్ ఇస్తా అంటే ఆయన అన్నాడు వాళ్ళకి ఫాదర్ లేరు, ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడ సెటిల్ అయ్యారు. ఆమె అడవిలో కట్టెలు కొట్టి 21 kilometers వాళ్ళు ఊర్లోకి వచ్చి అమ్ముకుంటారు కట్టెలు. నేను అన్నాను ఓకే జస్ట్ వెయిట్, నాకు ఎవరైనా ఇట్లా సపోర్ట్ చేయడానికి ఎవరైనా దొరికితే నేను చూస్తాను. ఆమె అదృష్టం చూడండి, ఆఫ్టర్ ఎగ్జాక్ట్లీ 1 week నాగేందర్ గారు అని మ్యాథ్స్ ట్యూషన్ చెప్పేవారు మా పాపకి. హీ కాల్డ్ మీ అండ్ హీ సెడ్ ఐ వాంటెడ్ టు సపోర్ట్ 3 girls for 3 years. నేను ఇక్కడ ఒక అమ్మాయి ఉంది, యూ సపోర్ట్ హర్. సో విత్ ఇన్ వీక్ వీ గాట్ హర్ 10,000 rupees ఈజ్ టు పే ఫర్ మంత్ అండ్ పీజీలో పెట్టి 6 monthsలో షీ బికమ్ ఎ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్. నౌ షీ గాట్ రైల్వే అండ్ ఏషియన్ జాబ్. నా దగ్గర ఫోటో కూడా ఉంది. సో అలా సో ఒకసారి పేపర్లో వస్తే వాళ్ళ ఫ్రెండ్స్ అన్నారు అదే మాకు తెలియకుండా ఇంత మంచి పని చేస్తున్నాం మేము కూడా చేస్తున్నాం. ఈ కేమ్ టు మీ. సో మై ఫ్రెండ్స్ ఆల్సో వాంటెడ్ టు డూ లైక్ దిస్ అని అంటే నేను అన్నాను ఇప్పుడు ఒక అమ్మాయికి సపోర్ట్ చేస్తే అమ్మాయి అవుతుంది, ఒక కోచ్కి కనుక మనం సపోర్ట్ చేస్తే ఇలా ఒక 30 మంది కోచింగ్ ఇస్తాడు. అలా స్టార్ట్ చేసాం. సో దే స్టార్టెడ్ గివింగ్ సాలరీస్ ఒక 15,000 rupees కోచ్లని. లోకల్లో కొంచెం సీనియర్ ప్లేయర్స్ కానీ వాళ్ళు పెద్ద సక్సెస్ కాక ఇంకా డబ్బులు లేక ఎక్కువ స్పోర్ట్స్ కోర్సెస్ చేయని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని చూస్ చేసుకొని ఐ ట్రైన్ దేమ్ 1 week అండ్ అవి ఉన్న ఊర్లోనే మార్నింగ్ ఈవినింగ్ కోచింగ్ ఇస్తే అట్లా ఒక 30 మంది పిల్లలు తయారవుతారు. సో లైక్ దిస్ యూ కెన్ సపోర్ట్ స్కాలర్షిప్ కానీ పిల్లలకు చేయొచ్చు, లేదా కోచెస్ కూడా. మా ఛానల్ త్రూ మేము కూడా సపోర్ట్ చేస్తాం. డెఫినెట్లీ అదే నేను అన్నాను కదా. యూ మే నాట్ చేంజ్ ద వరల్డ్ బట్ డెఫినెట్లీ యూ కెన్ చేంజ్ సంబడీస్ వరల్డ్. షూర్. అంటే ఇప్పుడు మనం చేసే పనులు కూడా ఎలా ఇంపాక్ట్ ఉంటాయి అంటే ఈ 2 ఇంపాక్ట్ అంటే
నేను ఒకటి ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ మాటల వల్ల ఏమీ అవ్వదు, చేతల వల్లనే అవుతుంది. అండ్ ఇప్పుడు చాలామంది పేరెంట్స్ కూడా అదే చెప్తాను, బస్ మీరు వాళ్ళు ఏం చేయాలనుకుంటారో మీరు చేయాలి ఫస్ట్. మీరేమో నైట్ 11 o'clock వస్తారు, పొద్దున్న 8 లేస్తారు, బట్ యూ వాంట్ యువర్ చైల్డ్ టు గెట్ అప్ ఎట్ 6 o'clock 5 o'clock. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? స్టిల్ బిహేవింగ్. అదేవిధంగా ఇప్పుడు ధృతి చంద్ ఏషియన్ గేమ్స్ మెడల్ కొట్టినాక ఆమెకు కీట్ యూనివర్సిటీ సపోర్ట్ చేస్తుంది. సో ఆమెకు సన్మానం చేసుకుంటే అడిగారు, నీకేం కావాలమ్మా అని అంటే, ఆమె ఒక ఇల్లు, ఇంటి ప్లేసు, డబ్బులు అడగచ్చు. ఆమె ఏముంది, వాళ్ళ ఊరికి ఒక 10-bedded హాస్పిటల్ అడిగింది. సో అసలు వండర్ అయిపోయాను. నేను అడిగాను ధృతి నీకోసం అడుక్కోవచ్చు కదా డబ్బులు అంటే, సరే ఇక్కడ మీరు అందరు ఎప్పుడు మా కోసం వాళ్ళ కోసమే అడుగుతా అంటారు కదా, నేను కూడా అదే అనుకున్నాను, నా కోసం అడగవద్దు, వీళ్ళ కోసం అడగాలి. మనం అలా చేసి వచ్చింది. ఈ రజితను కూడా వాళ్ళ ఊర్లో మా కలెక్టర్ అంతా సన్మానం చేశాడు. వాళ్ళ ఊర్లో పిలిచి నీకేం కావాలమ్మా అంటే, ఆమె తన కోసం డబ్బులు, ఇంటి ప్లేస్ అడగల, మా ఊర్లో బోర్లు వేసారు, బోర్ అయిపోయాను. సో మనం చేసే పనులు చూసే వాళ్ళు నేర్చుకుంటారంట. ముందు మనం ఉన్నంతలో యూ డోంట్ నీడ్ టు డూ ఎ బిగ్ థింగ్స్, బట్ స్మాల్ థింగ్ ఇఫ్ యూ డూ, డెఫినెట్లీ పీపుల్ విల్ ఫాలో. So any final question, any sweet memory you had with previous Lakshman garu yani Gopi Chand garu, any incident? So it's a lot of sweet memories, right? Lakshman garu, when he scored 281 overnight, he became a celebrity. And as he's a fitness coach, I am also everywhere people started recognizing. అది అంటే ఇట్స్ అ బ్యూటిఫుల్. ఐ ఆల్వేస్ ఫీల్ వెన్ ఐఎమ్ విత్ ద లక్ష్మణ్, ఐ ఫీల్ ఐఎమ్ విత్ ద గాడ్. ఈస్ సచ్ ఎ వైబ్రేషన్స్. Yes, and any time he will be there for his people to support. It is unconditional support. ఒకరోజు మై అంటే మెమొరీస్ ఎలా అంటే, ఐ పాస్ మై మదర్. సో 10th day without my knowledge he came all the way to my place from Hyderabad. So that's what he's concerned about his own people. Yes. ఇంకా గోపీచంద్ దిస్ నాకు ద్రోణాచార్య అవార్డు వచ్చినప్పుడు పర్సనలీ ఈస్ ట్రావెల్ టు ఢిల్లీ టు సీ మీ ఇన్ దట్ సిచ్యువేషన్. అండ్ whomever I ask him to support, blindly, unconditionally he will support. He won't ask any details. Here is a child, he needs support, okay. Here is a coach, okay. It's said another, but to maintain that relation, Yeah. it's more than trusting. Yeah. Like Mukesh Kuda is Arjuna Award Padmasri because I was a fitness coach for hockey. She also unconditional support, anytime, any help, they will come and stand by us. Even I'm with the MSK Cricket Academy also a mentor. He's also same. So very good, nice people. So elanti situation marina kuda they are like Yeah, because they are the real people. That's whatever it is situation. Because I have a low, high situations, right? But they were there with me. In any odd, any dangerous situations also they were there. Sir, finally few words about our charity. మేము చాలా మందికి చాలా వర్క్స్ చేస్తున్నాం సార్. మా తోచినంత సేవ అంటే సొసైటీకి రిటర్న్ పార్ట్ లాగా we're doing so many charity works. సో మా మీద మీ few words చెప్తే will be so much blessed. Yeah, because I have come down, it's only because if it is might have been commercial, I never might have traveled. Normally I don't go. Even if I want to talk to them, I might ask them to come to my place. But you are doing charity work. I thought it's a bit of my contribution towards the society. Then other way I It's a travel respect. and I taken this time. Right. It's a respect, sir. And నేను కూడా అంటే ఎవరు వస్తారు, ఎవరు ఎవ్రీథింగ్ కాంట్ డన్ బై గవర్నమెంట్. Alright. సో మేము కూడా ఎలా అంటే తిరిగి ఇవ్వడం అనేది మనం నేర్పాలి, గివ్ బ్యాక్ అనేది. సో బ్యాక్ ఇన్ మై ప్రాజెక్ట్ ఐ విల్ టెల్ ఎవ్రీ చైల్డ్, ఉన్నప్పుడు ఇవ్వడం కాదు, ఉన్నంతలో ఇవ్వడం గొప్పతనం. ఉన్నప్పుడు ఎవరైనా ఇస్తారు, ఉన్నంతలో ఇవ్వడమే, దట్స్ వాట్ యూ పీపుల్ ఆర్ డూయింగ్. అపార్ట్ ఫ్రమ్ యువర్ రెగ్యులర్ వర్క్ యూ ఆర్ డూయింగ్ దిస్. సో ఎవ్రీబడి డస్ దిస్. సో యూ డోంట్ నీడ్ టు లుక్ ఫర్ సంబడి ఎల్స్. సో ఆల్వేస్ వై. సో ఆ విధంగా మేము అథ్లెటిక్స్ బ్యాంక్ అని స్టార్ట్ చేసాము. సో చైల్డ్ ఎవరైనా గెలిచినప్పుడు
మన క్యాష్ ఇన్సెంటివ్ లిటిల్ మనీ దే విల్ గివ్ బ్యాక్ టు దట్ అథ్లెటిక్స్ బ్యాంక్. సో ఓన్లీ ద కన్సర్న్ ఈస్ గివింగ్ బ్యాక్ అనేది నేర్పియాలి. ఎప్పుడైతే తిరిగి ఇవ్వడం నేర్చుకుంటాడో వాడు ఎక్కడైనా తిరిగి ఇస్తూ ఉంటాడు. ఓన్లీ తీసుకోవడమే అలవాటైంది అనుకోండి, ప్రతి దగ్గర తీసుకోవడమే అలవాటవుతుంది. చివరికి తల్లిదండ్రుల దగ్గర నుంచి తీసుకుంటాడు, సొసైటీ నుంచి కూడా తీసుకుంటాడు. తిరిగి ఇవ్వడం నేర్పించామనుకోండి, ప్రతి దగ్గర ఇవ్వడం నేర్చుకుంటాడు. సో ఇవన్నీ మనం స్టోరీస్ చెప్పడం కంటే చేయడం బెటర్. ఆల్వేస్ బిలీవ్ స్పోర్ట్స్ అంటే వి ఆల్వేస్ బిలీవ్ యాక్షన్ ఈస్ బెటర్ దెన్ వర్డ్స్. Yes, honest said. ఇవాళ నీతో ఇంత బ్యూటిఫుల్ టైమ్ ఐఎమ్ సో మచ్ ఎన్లైటెడ్. మీరు చెప్పిన మాటలు చిన్న చిన్నవి కూడా గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ సంథింగ్ విచ్ వీ షుడ్ లెర్న్ Yeah. rather than we taking from the society or from anybody. Wonderful time, sir. Thank you so much. సో ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ ఛానల్. అండ్ దెర్ ఆర్ సో మెనీ అన్సంగ్ హీరోస్ ఆర్ దేర్. మన పక్కకే ఉంటారు, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీ డోంట్ నో. సో వీ కెన్ గెట్ దెమ్ అండ్ సి ఏదైనా బికాస్ what I mean to say, everybody is hero at their own lives. So that we hardly recognize.